ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిత్యప్రాప్తమైనటువంటి ఆత్మతత్వానికి అజ్ఞానం అనేది ఎందువల్ల వచ్చింది? ఎప్పుడూ వెలుగుంటే చీకటి అనేది ఎప్పుడు వస్తుంది? నిత్యము స్వరూపం ఆత్మే. అలాంటప్పుడు ఆత్మ సద్రూపము, చిద్రూపము, ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మలో అజ్ఞానం అనేది ఎందువల్ల కలిగింది? ఆ అజ్ఞానం వల్లే కదా ఈ కర్మ, జన్మ, ఉపాధి, జీవత్వం ఇవన్నీ వచ్చాయి, ఈ లంపటం అంతా. మరి అజ్ఞానం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం గుర్తించాలి, ఆత్మకు అజ్ఞానం అనేటువంటిది ప్రసక్తి లేనే లేదు. అజ్ఞానం అనేది ఆత్మ యొక్క ప్రత్యర్థి కాదు. అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేసేదే ఆత్మ. ఇది అజ్ఞానము అని తెలియచెప్పగలిగేదే ఆ చైతన్యం దానిది. కాబట్టి ఆత్మకి జ్ఞానము అజ్ఞానము రెండూ లేదు. ఎందుకని? జ్ఞానాజ్ఞానాలు బుద్ధి యొక్క ధర్మాలు. అజ్ఞానము నాకు తెలియట్లేదండి అని ఏదంటుంది బుద్ధి, నాకు ఇది తెలుసునండి అని ఏదంటుంది బుద్ధి. ఆత్మ అజ్ఞానము కాదు, అందుకనే సచ్చిదానంద స్వరూపము. మరి అజ్ఞానం ఎక్కడుంది? ఉదయం మేలుకున్న తర్వాత మనిషిని అడిగితే కొంతవరకే అనుభవాన్ని చెప్తున్నాడు. ఏమండి హాయిగా ఉన్నానండి. ఎలా ఉన్నావు? అదేమిటో చెప్పలేనండి. చూసారా, సగం చెబుతున్నాడు, మిగతా సగం నాకు తెలియదు అంటున్నాడు. అంటే సగం తెలుసు, సగం తెలియదు. దేనికి? బుద్ధికి. కాబట్టి అజ్ఞానం కానీ జ్ఞానం కానీ బుద్ధి యొక్క గుణాలే కానీ, బుద్ధి యొక్క ధర్మాలే కానీ ఆత్మ యొక్క ధర్మం కాదు. ఆత్మకు అసలు ఈ జ్ఞానంతో అజ్ఞానంతో అసలు ఏమాత్రం సంబంధం లేదు. మరి ఏ సంబంధం లేనప్పుడు అసలు ఈ అజ్ఞానం అనేటువంటిది ఎలా, ఏ విధంగా ఇది అసలు ప్రారంభమైంది? ఇక్కడ అంటారు ఆయన, స్థాణో పురుషవద్భ్రాంత్యా కృతా బ్రహ్మణి జీవత జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. ఒక వ్యక్తి చీకట్లో ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళుతున్నాడు. ఆ చీకటి పడింది, కళ్ళు పూర్తిగా కనిపించట్లేదు. కానీ ఏ అలికిడైనా, ఏ చిన్న చప్పుడైనా సరే భయపడిపోతుంటాడు. అమ్మో ఏమిటో, ఎవరో అని. సరే దూరంగా చూశాడు. చూస్తే అక్కడెవరో ఒక మనిషి నిలబడున్నాడు. పిలుస్తున్నాడు, ఇలా రా ఇలా రా ఇలా రా అని పిలుస్తున్నాడు. హడిలిపోయాడు మనిషి, భయపడిపోయాడు. ఏంట్రా చీకటి, వాడు ఇలా రా అని పిలుస్తున్నాడు, నేను ఒంటరిగా ఉన్నాను, ఈరోజు నాకేదో ముప్పు తప్పేటట్లేదు అనుకుని భయపడుతున్నాడు. భయపడి ఇప్పుడు వెళ్ళకపోతే ఒక సమస్య అదే వచ్చి పడుతుంది, వెళితే అదొక సమస్య. ఏం చేద్దాం అనుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభో దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాలగాత్రం భజే దివ్యనేత్రం అనుకుంటూ ఏదో స్మరణ చేసుకుంటూ అలాగా వణుకుతూ అక్కడికి వెళ్ళాడు. ఆంజనేయ పాహిమాం హనుమంత రక్షమాం, ఆంజనేయ పాహిమాం హనుమంత రక్షమాం అనుకుంటూ వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి దగ్గరికి వెళ్ళే కొద్దీ అది పిలుస్తూనే ఉంది. రా 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 అన్నట్టుగా చేతులు ఊపుతుంది. ఏమండి మాట్లాడండి. ఏం మాట్లాడట్లేదు, ఉరికినే చేతులతో రమ్మనమంటున్నారు. మీ పేరేంటండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, నేను పలానా అండి, మీరెవరండి అని అడుగుతున్నాడు. అది ఏం మాట్లాడట్లేదు, పిలుస్తుంది రా 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 అని. వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు.
దగ్గరికి వెళ్ళి చూసి నవ్వుకున్నాడు. గాలికి ఆ కొమ్మలు ఇలా ఊగుతున్నాయి. ఆహా, ఆంజనేయ స్వామి చూశారా ఎంత గొప్ప పని చేశారు. అసలు భ్రమపడింది ఎవరు? అసలు ఆంజనేయ స్వామికి వేరే పని లేదా? అసలు భ్రమపడింది ఎవరు? బుద్ధి. అందుకని ఒక ఆధారం కావాలి మనకు. చూడండి, అందుకనే ఇది మానసికంగా వచ్చిన జబ్బు కనుక ఆ మానసిక జబ్బుకి మందేంటి? ఇదేదో ఆంజనేయ స్వామినో గణపతినో ఎవరినో ఒకరిని పట్టుకోవడమే, ఉరికినే ఊత. వాస్తవం తెలిసిన తర్వాత ఇప్పుడు ఆంజనేయ పాహిమాం హనుమ అక్కర్లేదు. నిజం తెలిసిన తర్వాత ఆంజనేయుడిని పక్కన పెట్టేశాడు. ఆ దెయ్యం పోతే ఆంజనేయులు కూడా పోయారు. ఆ భ్రాంతిజన్యమైనటువంటి ఆ ప్రేతం, ఆ దెయ్యం ఏదైతే భూతం అనుకున్నాడో అది పోయింది. ఇప్పుడు చెట్టండి నేనేదో అనుకున్నాను అనుకుని దాన్ని బాగా ముట్టుకుని ఆహా ఓన్లే ఓకే 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 వెరీ గుడ్. ఎప్పుడైతే ఆ భ్రాంతిజ వస్తువు పోయిందో, భ్రాంతి పోగానే ఆ వస్తువు పోయింది, యథార్థం తెలిసింది. ఇప్పుడు ఇంకా ఆంజనేయ స్వామి కావాలా? హాయిగా పడుకుంటాడు ఆ చెట్టు కిందని, అక్కడే పడుకుంటాడు. ఏదైతే తనకు భయహేతు అయిందో ఇప్పుడు అది ఏమైంది? రక్షణ కల్పిస్తుంది. ఇప్పుడు భ్రాంతి ఉంటే భయం, యథార్థం తెలుసుకుని యథార్థాన్ని గ్రహించి భ్రాంతి తొలగితే అదే ప్రకృతి రక్షణ ఇస్తుంది, ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ స్థానో పురుషవద్భ్రాంత్యా కృతా బ్రహ్మణి జీవత. ఇప్పుడు ఉన్నది వృక్షం, గాలిక కొమ్మలు ఇలా ఊగుతున్నాయి. దాన్ని ఏమనుకున్నాడు? ఏదో ఒకటి అక్కడ దెయ్యం, ఏదో ఒక భూతం ఉంది, భ్రమపడ్డాడు. ఇప్పుడు దాంట్లో దెయ్యం అనేటువంటిది స్పష్టంగా వాడు అనుభూతి పొందుతున్నాడు. ఆ అనుభూతి పొందుతున్నాడంటే దానికి కారణం ఏంటి? లేని దాన్ని అక్కడ చూసి దానికి అనుభూతి పొంది దాని యొక్క అనుభవాలకి లోనైపోయి భయానికి లోనయ్యి వణుకు పుట్టి కొద్దిగా భయపడిపోయి భీతి చెందడానికి కారణం ఏంటి చెప్పండి? వాడి బుద్ధిలో భ్రాంతి. భ్రాంతి అంటే ఏంటి? భ్రాంతి అంటే ఏంటి? భ్రమ. భ్రమ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా చూడడం. అదొక్కటే కాదు, ఉన్నదాన్ని చూడలేకపోవడం. ప్రధానం ఏంటంటే లేనిది ఉన్నట్టుగా చూడడానికి అసలు కారణం ఏంటి? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం కారణమైతే లేనిది ఉన్నట్టుగా చూడడం దానిపైన పడింది, దానివల్ల భ్రమ కలిగింది, అది భ్రాంతిగా మారింది, వీణ్ణి వణుకులు పుట్టిస్తుంది, భయానికి భీతికి గురి చేస్తుంది. అలాగనే శుద్ధమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మయందు నేను జీవుణ్ణి అనేటువంటిది ఒక కల్పన. చూడండి, ఏమీ లేదు, ఇది సచ్చిదానంద స్వరూపమే. ఆ నేను అనే వృత్తిని మనం పట్టుకున్నాం. ఆ నేను అనే వృత్తిని పట్టుకోబట్టి జీవత్వం ఆపాదన జరిగింది. నేను ఇంతే, నేను జీవుణ్ణే. ఇంతకుముందు వరకు ఈ దేహంతో తాదాత్మ్యం చెందినప్పుడు నేను ఎవరనంటే నేనండి ఫలానా వాడినండి అన్నాం. ఆ పేరుతో ఆ నామరూపాలతో మనం తాదాత్మ్యం చెందాం. ఇప్పుడు విచారణ చేసి చిచ్చి ఈ దేహం పడిపోయేది, ఈ పేరు పోతుంది, దేహము పోతుంది, నామరూపాలు పోతాయి, ఇది కాదు ప్రధానం, ఇది సత్యం కాదు అనుకుని గుర్తించి దీన్ని గ్రహించి ఒక్కొక్కటి విచారణ చేస్తూ వెళ్ళేటప్పటికీ ఆ నేను అనేటువంటి జీవుడు ఉంటాడు చూసారా, నేను నేను అహం అహం, ఆ జీవత్వం కూడా ఆరోపణ, అది కూడా ఒక కల్పన. చూడండి, నీటి మీద ఒక బుడగ పుట్టిందనంటే ఆ బుడగ కల్పన. అలాగనే నేను అనేది ఒక వైయక్తికత, అంటే ఒక ఇండివిజువాలిటీ, ఒక ఎంటిటీ వచ్చిందనంటే అది కల్పన. టోటాలిటీ అంటే పరిపూర్ణత ఏదైతే ఉందో అక్కడ కల్పన ఉండదు. ఒక బుడగ వచ్చిందనంటే, ఒక అల పుట్టిందనంటే అది అర్థం ఏంటి? కల్పన. అందుకనే అమ్మవారికి ఒక పేరుంది, కల్పనా రహిత కాష్ఠ కాంత అకాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళితరంగిత కనత్కనకతాటంక లీలా విగ్రహధారిణి. అమ్మవారిని అంటారు కల్పనా రహిత. ఈ కల్పనలన్నీ పడిపోయినటువంటిది కాష్ఠ. కాష్ఠ అంటే పరాకాష్ఠమైనటువంటిది.
కాంత అకాంతార్థ విగ్రహ. కాంతము అనంటే ప్రకాశించేది, అకాంతము అనంటే జడము. చైతన్యము జడము. చూడండి, ఈ శరీరంలో ఉండేటువంటి జడము, దేహం జడం, రక్తమాంసాదులు ఎముకలు ఇవన్నీ జడమే. ప్రాణం వస్తుంది పోతుంటుంది, అది జడమే. మనస్సు జడమే, బుద్ధి జడమే. ఏమిటి కాంతం ఇక్కడ? కాంతం ఏంటి? నేను 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 నేను. ఆ జీవుడు, వాడి వల్లే ఇవన్నీ చేతనత్వాన్ని పొందుతుంది. వాడు లేవకపోతే ఇవన్నీ అలా పడుంటాయి. వాడు లేవడం వల్లనే ఇవన్నీ చేతనవంతంగా మారిపోయింది జడమంతా. ఈ జడమయమైనటువంటి మనోబుద్ధులు, దేహేంద్రియ ప్రాణాదులన్నీ కూడా జడాలివి. ఈ జడాలన్నీ ఇంత చలనము, ఇంత చేతనత్వం కలిగిందంటే ఎవరి వల్ల? ఆ నేను అనేవాడు లేవబట్టి. కాబట్టి కాంతం ఎవడు? వాడు. కాంతువు వాడు. మిస్టర్ కాంతు ఎవరు? అహం, నేను నేను అనేవాడు. అకాంతములేంటి? మనసు, బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణము, దేహము. అందుకని అమ్మవారు ఎవరు? కాంత అకాంతార్థ విగ్రహ. ఆ నేను అనేటువంటిది అమ్మే. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు జడాలు కూడా అమ్మే. అంటే చైతన్యము జడము రెండు ఆవిడే. సర్వము వ్యాప్తమై ఉంది. కాబట్టి ఇక్కడ కూడా జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. నేను నేను అనేవాడి యొక్క నిజమైనటువంటి తత్వాన్ని పట్టుకొని విచారణ చేస్తే, ఒరే నువ్వు ఎక్కడి నుంచి అసలు పుడుతున్నావు? అశుద్ధ చైతన్యం. అక్కడి నుంచి నేను అనేది ఒక స్పందన మొదలైంది. ఆ స్పందన మొదలైనప్పటి నుంచి లోకంలో మనం వ్యవహారం, దేహేంద్రియ మనోబుద్ధుల్ని పట్టుకొని తిరుగుతున్నాం. ఆ స్పందన ఎప్పుడైతే ఆగిపోయిందో ఇవన్నీ ఒక్కసారి పడిపోతున్నాయి. లోకం పడిపోతుంది, ఇవన్నీ పడిపోతున్నాయి, మొత్తం పడేస్తున్నాడు. ఇక్కడికో వెళ్ళిపోయాడు, అంతే, ఫినిష్. వాడు ఎక్కడికి వెళ్ళాడా, ఏం చేశాడా ఇంక తెలియదు, అంతే. ఎక్కడికి వెళ్ళాడండి? ఏ ఊరు వెళ్ళాడు వాడు చెప్పండి? ఇప్పుడు మనం కొట్టు కట్టేసి తాళాలు వేసుకుని మొత్తం అన్నీ లాగి చూసి దిష్టి తీసేసి ఇంటికి వెళతాం. అలానే వీడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎన్ని కొట్టు కట్టేసి వ్యవహారం అంతా కట్టేసి ఎక్కడికి వెళ్ళాడు వీడు? వేరే చోటికి వెళ్ళాడా? లేదండి. వేరే చోటికి వెళ్ళడం, ఒక టైం కనిపెట్టుకోవడం ఏం కుదరదు. దేశకాలాలు ఏం లేవు. అలా స్పందించింది, ఆ స్పందన ఆగిపోయింది. అలా స్పందించింది, ఆగిపోయింది. గుర్తించండి. ఇప్పుడు ఇంకొక పదం వాడుతాం. ఆ నేను అనే స్పందన మొదలైన తర్వాత ప్రకృతి, వ్యవహారం, వ్యాపారం మొదలైంది. ఆ స్పందన ఆగిపోతే అయిపోయింది. ప్రకృతి శూన్యం, నిర్వ్యాపారం. మరి ఆ స్పందన చూడండి, ఆ స్పందన అనేది ఏం తెలుసా? నీటి మీద ఒక బుడగ, బస్. కానీ ఆ బుడగ ఏంటి? అది కూడా నీరే. కాబట్టి ఆ స్పందించే నేను కూడా చైతన్యమే, అది ఆత్మే. అందులో అనుమానం లేదు. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు, ఈ వికల్పాలు ఉన్నాయి, ఇవి కూడా ఆత్మస్వరూపమే. కానీ ఆ వ్యక్తిత్వం, బుడగ అనేటువంటి ఒక వ్యక్తిత్వం ఉందే, అది జీవత్వంగా మనకు కనిపిస్తుంది. యథార్థానికి అది జీవుడు కాదు. అది తాత్విక స్వరూపంగా ఆలోచిస్తే అది కూడా ఆత్మ చైతన్యమే. ఆ స్పందించే అహం, అహం అనేది కూడా పరమాత్ముడే. అందుకనే రమణ మహర్షి అంటారు, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహం అహం ఇది సాక్షాదాత్మరూపేణ భాతి. అయ్యా, బ్రహ్మస్వరూపం అంతటా నిండి నిబిడీకృతమైంది, సత్యమైంది బ్రహ్మ. ఇవన్నీ వికల్పాలు ఈ ప్రకృతిలో. అంతేకాదు, నీ లోపల ఏదైతే అహం అహం అని స్పందిస్తుందో, ఎక్కడండి నేను నేను అని స్పందిస్తుంది చెప్పండి? బయట, లోపల? బయట ఎక్కడా స్పందన లేదు. ఉంటే నాకు తెలియదు, ఉన్నా కూడా నాకు సంబంధం లేదు. నేను నేను అని ఎక్కడ స్పందిస్తున్నాను? లోపల. రమణ అంటారు, ఆ నేను అని స్పందిస్తుంది చూసారా, ఆ స్పందించేది కూడా ఆ బ్రహ్మ చైతన్యమే. నువ్వేమనుకుంటున్నావు? అక్కడ స్పందిస్తున్నాం కనుక అక్కడే ఉన్నానని అనుకుంటున్నావు. నో, అంతటా ఉన్నావు. ఆ స్పందన కూడా ఉంది. ఇప్పుడు బుడగ పుట్టిందనుకోండి, నీళ్ళు ఆ బుడగలోనే ఉంటుందా, అంతటా ఉంటుందా? ఆ బుడగే నీళ్ళండి, ఇంకెక్కడ నీళ్ళు లేవండి అని చెప్తావా? అంతా నీళ్ళే. ఒక బుడగగా వచ్చింది ఆ నీటి మీద. ఇప్పుడు ఆ బుడగ ప్లేస్ తీసేసి మిగతా అంతా నీళ్లు కాదంటావా? నో. అలాగని ఇదంతా బ్రహ్మాకారం, బ్రహ్మ చైతన్యమే అంతా. దాంట్లో ఒక బుడగ, అహం స్పందన. ఇప్పుడు అర్థమైందా మీకు? అంతేగాని బ్రహ్మ అంటే ఆ నేను అనేదేనండి ఆత్మ, అదేనండి బ్రహ్మ అనుకోకండి. సమస్తము బ్రహ్మమే. కానీ అందులో నేను అనేది ఒక బుడగ, ఒక స్పందన, అంతే.
ఇప్పుడు మీకు అర్థమైందా? ఇదంతా బ్రహ్మ చైతన్యమే వ్యాప్తమైంది, సమస్తం. అసలు సమస్తం కాదు, ఉండేదే బ్రహ్మ. అందులో ఒక చెట్టైనా ఒక కల్పన, ఒక పశువు కల్పన, ఒక పక్షి కల్పన, ఒక మనిషి కల్పన, ఒక స్త్రీ కల్పన, ఒక బ్రాహ్మణుడు కల్పన, ఒక సన్యాసి కల్పన, ఒక గురువు కల్పన, ఒక శిష్యుడు కల్పన, ఒక బుద్ధిమంతుడు కల్పన, ఒక పండితుడు కల్పన, ఒక పామరుడు కల్పన, ధనికుడు కల్పన, పేదవాడు కల్పన, రాజు కల్పన, పాలేరు కల్పన. ఇవన్నీ కల్పనలే, ఇవన్నీ భేదాలే, కల్పనలే. కానీ ఎన్ని కల్పనలైనా కల్పనారహిత కాష్ఠ కాంతా కాంతార్థ విగ్రహ, ఇవన్నీ కల్పనలు కనుకండి. వాడన్నిటిని పడేసిపోతున్నాడు. వాడన్నీ ఒక్క క్షణంలో మొత్తం అన్నిటిని పడేసిపోతున్నాడు. ఇప్పుడు ఏం లేదు, కాఫీ చల్లర్చారు, ఇలా పోసారు, అంతా నురుగు 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 పైకి వచ్చింది. ఏంటండి కాఫీ అన్నారు, ఇదని పట్టుకొచ్చారు అన్నారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఓహో వీడికి ఇంకా ఏం అర్థం కాలేదని అంటారు, ఇస్తారు. ఉప్పు అన్నప్పుడు ఏమైంది అక్కడ? పోదు, అదే కాఫీ అయిపోయింది అంతే. ఆ నొరగే కాఫీ. వాడికి తెలియట్లేదు కాఫీ అన్నారు ఏంటండి, ఈ పొడగలు ఈ నొరుగులంతా ఏంటండి అన్నాడు. అప్పుడు మీరేం చేశారు అన్నారు. అదేమైంది? అది బుడగలవి. అదేంటది? పోనీ ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఆ బుడగ కాఫీ నురుగు బయటికి తీసి ఇలా నోట్లో పోసుకోండి, ఏ రుచి వస్తుంది? నురుగు లేనటువంటి కాఫీ ఆ ద్రవ పదార్థాన్ని నోట్లో పోసుకోండి, ఏ రుచి? అది ఇది ఒకటే. దీంట్లో ఎంత పంచదార ఉంటుందో అది అంత తీయగానే ఉంటుంది. ఇది ఎంత డికాషన్ కలిపి ఫ్లేవర్ వస్తుందో అది అంతే ఫ్లేవరు. దీంట్లో పాలు ఏ గుణంతో ఉందో దాంట్లో పాలు అదే గుణంతో ఉంది. ఇంక తేడా ఏం లేదు. కాకపోతే ఒక నురగగా అదొక ఇదనమాట. అలా కలిపేసి ఇచ్చాం. వాడినాడు ఏంటండి కాఫీ అని ఇచ్చారు, అంత నొరగా బుడగలు అన్నీను అంటే వెంటనే ఓహో అన్నారు. అది ఏమైపోయింది? ఆ బుడగలన్నీ పగిలిపోయాయి. బుడగలు నొరగలన్నీ పగిలిపోయాయి. పగిలిపోయి ఏమైపోయింది? కాఫీ అయిపోయిందా? కలిసిపోయిందా? కాఫీయే కలిసిపోవడానికి వేరుగా ఉన్నిందా? చెప్పండి, కాఫీ కంటే వేరుగా ఉన్నిందా? లేదు. మళ్ళీ కలిసిపోయింది అంటున్నారేంటి? ఆహా స్వామీజీ, ఆహా అది అదే అన్నమాట, మాట కాదు, అదే అదే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బహుదా వదంతులవి అంతే. వదంతులు అంటే ఏంటి? బహుప్రకారం అనేది అబద్ధాలు, సత్యమైనది ఏంటి? ఏకం. ఇప్పుడు చూడండి, అలాగా ఊదగానే ఇంకా బుడగలు లేవు, ఏముంది అక్కడ? కాఫీ. ఇప్పుడు బుడగల్ని కూడా, బుడగ ఉన్నప్పుడు కూడా, అందులో నురుగు ఉన్నప్పుడు కూడా నన్ను ఎలా భావిస్తాం మనం? కాఫీ నురుగు అంటారా లేకపోతే పాల నురుగు అంటారా? ఏమిటా నురుగు? కాఫీ నురుగు. లేకపోతే ఇంకో వస్తువు నురుగా? అది లేదు. కాఫీ చల్లార్చినప్పుడు అదే నురగగా కనిపిస్తుంది ఇలా పోసినప్పుడు ఆ ఫ్రిక్షన్కి. కానీ ఆ నురగ ఎందువల్ల వచ్చింది? కల్పన. కల్పన కనుక కొంతసేపు అలా ఉంచేయండి, ఏమైపోతుంది? మీరేం ఊదక్కర్లేదు, కొంతసేపు ఉంచితే ఏమైపోతుంది? నురగలన్నీ అలా సెటిల్ అయిపోతాయి. సెటిల్ అవ్వడం అంటే ఏమని అర్థం? తన యథార్థ స్వరూపాన్ని వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు నురగగా కనిపిస్తుందనంటే తన యథార్థ స్వరూపం కాదు, కల్పన, కల్పించబడింది, తయారు చేయబడింది. అలాగని ఇక్కడ ఈ దేహేంద్రియ మనోబుద్ధులు, నేను అనేటువంటి స్పందన కూడా ఆ నురగల్లాంటివి అంతే, ఫినిష్. ఆ స్వరూపమే పరమాత్మ. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ చైతన్యము ఆ స్వరూపంగా మన కంటికి వ్యక్తమైందో, మనకు ద్యోతకమైందో, మనకు ప్రసిద్ధమైందో, ఇక రెండు లేదండి, ఇక్కడ రెండు లేదు. కాబట్టి జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. ఆ తత్వరూపాన్ని కనుక మనం గుర్తించగలిగామా, ఆ తాత్విక స్థితికి వెళ్ళి నిలబడ్డామా, అక్కడ ద్వైతం లేదు, అక్కడ రెండు అనే భావన లేదు. ఏకహ. ఏకహ అంటే ఒకటని అనుకోకండి, ఏకమైపోయింది అంటే ఏమని అర్థం? ఏకమైపోయిందని అంటే ఏమని అర్థం? ఒకటని కాదు, అదైపోయింది అంతే. వీడు ఏక తిండండి అంటే ఒకటే తిండనే కాదు, ఇంక తిండే పని కింద ఉన్నాడండి అని అర్థం. ఏక తిండి అంటే ఒక తిండని కాదు అక్కడ అర్థం. ఏమని అర్థం? ఏక నిద్రండి అంటే ఒకే నిద్రనే కాదు,
బా నిద్రే నిద్రే నిద్రేనండి బాబుని. అలాగనే ఇక్కడ ఏకం బ్రహ్మ అంటే ఏకమైపోయిందని అంటే అర్థం ఏంటంటే ఉండేదే ఆ బ్రహ్మ. ఎంత గొప్ప శబ్ద ప్రయోగం అండి. రెండవది లేదు. అయితేనండి ఎలాగిది, దీన్ని మనం ఇలా గ్రహించినప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడ మరి రెండవది లేదంటున్నారు కదా, అది ఎలాగా ఆ గ్రహణం ఎలా ఉంటుంది? తత్వస్వరూపానుభవాదుత్పన్నం జ్ఞానమంజసః అహం మమేతి చాజ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్. ఇక్కడ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఆయన అంటారు, తత్వస్వరూప అనుభవాత్. ఆ తాత్విక స్థితిలో ఉన్నటువంటి ఆ బుద్ధికి, ఆ జ్ఞానికి ఉత్పన్నం జ్ఞానమంజసః. జ్ఞానమంజసః ఉత్పన్నం అంటే ఇంకా అసలు సమయం పట్టదు. ప్రకాశము ఉంటే చీకటి ఎలాగైతే తన ఉనికిని కోల్పోతుందో, చీకటి పోతుందే. నేనేమన్నావు? చీకటి పోయిందండి. ఎక్కడికి పోయింది? ఏ ఊరు వెళ్ళింది? చీకటి ఏమవుతుంది? అజ్ఞానం పోయిందండి. పోదు, అజ్ఞానం లేదు. ఇక్కడ కూడా తత్వస్వరూప అనుభవాత్ ఉత్పన్నం జ్ఞానమంజసః. జ్ఞానమంజసః అంటే బై ది అవేకనింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఇన్స్టెంట్ అన్నమాట. ఇంకా అసలు ఫిట్స్ అండ్ ఫ్లో. ఇంకా అసలు ఇది దానికి ఇంకా అసలు ఆ సమయం మనం కాలం పెట్టడానికి లేదు. ఆ జ్ఞానం అనేటువంటి స్థితి, ఆ జ్ఞాని ఆ బుద్ధిస్తమై ఆ తాత్విక స్వరూప స్థితిలో నిలబడ్డప్పుడు ఎలా ఉంటుందనంటే అహం మమేతి చ అజ్ఞానం. నేను ఆ స్పందన ఉందే, అది ఏమనిపిస్తుందంటే మనకు ఒకసారి కళ్ళు మూసుకొని లోపల చూస్తే నేను వాడెక్కడో లోపల కూర్చొని అలా అంటున్నాడేమో అనిపిస్తుంది. పొరపాటు. అది కేవలం వాడనకండి, స్పందన. ఇప్పుడు నీళ్ల మీద బుడగ అది చూసిందనమాట. ఆహా, ఇప్పుడు నేను కూడా ధ్యానం చేయాలి, ఇప్పుడు నేను ధ్యానం చేసి ఆ బుడగ అనుకుంటుంది నేను అసలు ఎవరో తెలుసుకోవాలి అని ఆ బుడగ ధ్యానం చేసింది అనుకోండి. ధ్యానం చేస్తే ఆ బుడగ లోపల నేను బుడగని అనిపిస్తుంది. గమనించండి. ఇప్పుడు ఆ బుడగ అనుకుంటుంది నేను బుడగనే, బెబ్బే ఈ రూపం నేను కాదు, ఇది పగిలిపోతుంది. కానీ నేననేది ఉంది కదా అక్కడ. ఆ నేనేంటి? అహం జలం, నేను జలము, నేను జలమే అన్నప్పుడు ఏమనిపిస్తుందంటే నేను అనేది ఒకటి ఉంది, జలం అనేది ఇంకొకటి ఉంది. కాబట్టి నేను జలం ఇద్దరం ఉన్నాము, ఇంక బుడగ లేదు. ఇప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుందనంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ జడాలు కావు, నేను అంటున్నాం కదండి. ఆ నేను ఉంది, అంతటా నిండున్నటువంటి బ్రహ్మం ఉంది, చైతన్యం ఉంది, బ్రహ్మాత్మ అని రెండుగా అనిపిస్తుందేమో సుమి. లేదు. ఆ నేనెవరు? ఆ బుడగలో ఉండి నేను అనుకుంటున్నది ఏంటి? జలమే, నీళ్లే. ఆ బుడగ నేను అనిందనంటే ఆ నేను అనేటువంటి ఆ రెండు అక్షరాలకి, ఆ రెండు అక్షరాల్లో కూడా నిండి నిబిడీకృతమైనదేంటి? నీరే. గుర్తించండి. అలాగనే ఇక్కడ కూడా నేను అన్నటువంటి శబ్ద ప్రతీతి అయిందనంటే ఆ నేను అనేటువంటి స్పందన అది వ్యక్తిగతంగా ఒక ఇండిపెండెంట్ ఎంటిటీగా అదొక ఔపాధిక ధర్మంగా భావించొద్దు. ఆ నేను అనేటువంటిది కేవలం కల్పన, అది స్పందన. అసలు ఆ స్పందన కూడా రహితమైంది, అది కూడా లేదు. అందుకనే నిత్యోషి శుద్ధోసి నిరంజనోసి మదాలస అంటుంది. మదాలస చెప్తుందన్నమాట, నిత్యోసి శుద్ధోసి నిరంజనోసి. ఆ బుడగ నేను అనే స్పందన రావచ్చు, నేను అనే స్పందన ఆగిపోవచ్చు. అది నిత్యం కాదది. ఆ స్పందన ఊరికినే తాత్కాలికం. కానీ శాశ్వతమైనది ఏంటి? ఆ స్పందన రహితమైనటువంటిది. అస్మత్ ప్రత్యయ స్పందన లేనటువంటిదే స్వరూపం. అది లేదు, అదొక కల్పన. ఇప్పుడు చూడండి, ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇక నేను అనేది ఒక వృత్తి, నావి అనేది అసలు నేను అనేదే కల్పన అన్నప్పుడు ఇంకా నావి అనేది ఏమైపోయింది? అక్కడ అసలు లేనే లేదు. నేను అనేదే కల్పన అయినప్పుడు ఇంకా నాది అనేది లేదు.
సినిమా హాల్కి వెళ్ళారు, మీకు సీట్ ఇచ్చారు, G24 అని ఇచ్చారు, మీరేమంటారు? నాదండి, లేదంటే అక్కడ కూర్చొని అంటారు. ఇదేంటి, సినిమా అయిపోయింది, బయటకు వస్తున్నారు, నాదంటారా? ఏమంటే నేనే వెళ్ళిపోతున్నాను, కూర్చోండి కాల్సి ఉంటే హాయిగా. నేను ఎప్పుడైతే వెళ్ళిపోతున్నానో ఇంక నాదనేది లేదు. అబ్బా, అసలు నేనే స్పందన, అది కూడా కల్పన అన్నప్పుడు నావేంటి? పెద్ద కల్పనలు అవి, పెద్ద మాయ. విన్నారా ఇది? చిన్నమాయను పెదమాయ, పెదమాయను చిన్న చేప, చిన్న చేపను పెద్ద చేప. తర్వాత ఏంటి? అది స్వాహ ఇది స్వాహ. ఏది? ఈ నేను అనేది నావి అనేటువంటిది స్వాహ చేసింది, ఈ నేను కూడా స్వాహ అయిపోయింది. అది స్వాహ ఇది స్వాహ, చిన్నమాయను పెదమాయ, చిన్న చేపను పెద్ద చేప, అది స్వాహ ఇది స్వాహ. వాడు ఎలా కూర్చుంటాడు చూడండి, ముసలోడాడు కృష్ణుడు, కన్నయ్య. ఎంత తాత్వికత అండి! ఒరే పిచ్చోడా, నువ్వు చిన్న చేపరా, నేను మింగేస్తాను, నువ్వేమనుకుంటున్నావు నేను అందరినీ ఇచ్చేసేస్తాను, ఎత్తేస్తాను, పెట్టేస్తాను, కొట్టేస్తానంటున్నావు, ఇంచు కూడా నన్ను అసలు లేపలేకపోతున్నావు, ముసిలి పీనుగని నేను. ఏ చిన్న మాయను పెదమాయ, నువ్వేంటి చిన్న చిన్న మాయలన్నింటినీ మింగుతున్నావు, కానీ నిన్ను నేను మింగేస్తున్నాను. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ, నేను ఆ కాలాన్ని కూడా మింగేస్తున్నాను. అందుకనే పరమాత్మకు ఒక పేరుంది, కాలాయ నమః, కాలకాలాయ నమః, కలవికరణాయ నమః, కాలకంఠాయ నమః. ఎన్ని పేర్లు చూడండి. కాలము వాడే. ఆ కాలాన్ని ఎందుకు పెట్టాడు? ఈ లోకాన్నింటినీ తినడానికి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ప్లేట్లో అది ఇది పెట్టి కూర్చుని స్టార్ట్ చేద్దామండి, స్టార్ట్ చేద్దాం, మనం తింటున్నాం వీటన్నిటినీ కదా. అలాగనే ఈ లోకం సమస్తాన్ని కూడా ప్లేట్లో పెట్టి, మనుషులు, పక్షులు, పశువులు, క్రిములు, కీటకాలు, జంతువులు, చెట్లు, పుట్టలు, గొండలు, గుట్టలు, అన్ని, సూర్యుడు, చంద్రుడు అన్నిటినీ పెట్టి, ఈ ప్రకృతి అనే ప్లేట్లో పెట్టి వీటన్నిటినీ ఒకటికి అప్పచెప్పాడు తినరా అని. ఎవరు? కాలహ, కాలో జగద్భక్షక. ఆ కాలం ఏం చేస్తుంది? ఒకరోజు వేడిని, ఒకరోజు చెట్టుని, ఒకరోజు కొండని, ఒకరోజు పుట్టని, ఒకరోజు నీళ్ళని, ఒకరోజు దాన్ని తినేస్తా పోతున్నాడు వాడు. ఆఖరికి వాడు ఏం చేశాడు? ఇంక తినడానికి ఏమీ లేదనుకున్నప్పుడు వాడు ఇంకేం చేస్తున్నాడు? వాడు పడిపోతున్నాడు, వాడిని వాడు మింగుతున్నాడు. అందుకనే ఇద్దరు నిలబడున్నారట రైల్వే స్టేషన్లో. ఒకడన్నాడు, ఒరే నీ పేరేంట్రా అన్నాడట. వాడు ముస్లిం, పాపం వీడు హిందూ. వీడు వెళ్ళి అడిగాడు, తేరా నామ్ క్యా హై, ఏంటండి మీ పేరని అడిగి పొగర పట్టింది, అహంకారం. వీడొచ్చి నన్ను అడుగుతాడా? మై జహా ఖాన్ అన్నాడట. జహా ఖాన్ అంటే ఏంటి? మై జగత్కో ఖానేవాలా, జగత్తునంతా తినేస్తాను అని ఇలా కాళ్ళు ఎగరేసాడట. ఎగరేసి తేరా నామ్ క్యా హై, మై తుజే ఖాన్ అన్నాడట. వీడేమన్నాడు? మై తుజే ఖాన్ అన్నాడట. నువ్వు జగత్తునంతా తింటేను చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, నేను నిన్ను మింగేస్తున్నాను, నేను నిన్ను తినేస్తున్నాను రా, నిన్ను మింగేస్తున్నాను. కాబట్టి మనం ఇవన్నీ తినేస్తున్నాం అనుకుంటున్నాం. కాదండి, కాలపురుషుడు మనల్ని ఇంచు మనం ఏంటంటే పెట్టుకుని 5 నిమిషాల్లో భోజనం చేస్తామా? కాలపురుషుడు అలా చేయడు, అణువు అలా శాడిస్ట్ అనమాట. కొరుక్కుని తింటున్నాడు. చంటి పిల్లలకి ఏమైనా చాక్లెట్ ఇచ్చారనుకోండి అంటారు, వాళ్ళు వెంటనే తినేరు. మనమైతే ఒకసారి నోట్లేసి పటపట నవ్వులేసి నీళ్ళు తాగిసిపోతాం అవి. కానీ పిల్లలు అలా తినరు చూడండి. వాళ్ళు దాన్ని పెట్టుకుని మధ్యాహ్నం దాకా, సాయంత్రం దాకా పట్టుకు కూర్చుంటారు వాళ్ళు. అలాగే నీ కాలపురుషుడు కూడా అలా అణువు క్షణక్షణం అలా 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 అలా. ఎలాగంటే ఒక కవి అంటారండి, ఈ తాచుపాము గొడ్డుని మింగుతుందట, తింటుంది. అది ఎలా తింటుంది తెలుసండి? ఒక్కసారిగా నోట్లో వేసుకుని తినదు. అది ఇలా వెళ్ళి ఇలా పట్టుకుని లోపలికి తీసుకొని నెట్టుకుంటూ లాక్కుంటూ లోపలికి ఇలా అది ఉబ్బిపోతూ సాగుతూ దాన్ని మొత్తం తలకాయతో సహా మొత్తం అంతా అలాగా మింగేస్తుంది, కవర్ చేస్తుంది.
ఇంకా లోపలికి అలా లాగేసుకుంటుంది, అలా లోపలికి వెళ్ళిపోతుంది, చుట్టుకుంటుంది, పళ్ళ 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 పెట్ట 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 విరిగిపోతుంది, మొత్తం అయిపోయింది, ఫినిష్. బయటికి ఇంత మల రూపంలో బయటకు వస్తుంది, ఏమీ లేదు. ఇదే ఈ పదార్థ జాతం, ఈ ప్రకృతి, ఇదంతే ఇది కూడా. కాబట్టి చిన్నమాయను పెదమాయ, చిన్న చేపను పెద చేప, ఇది స్వాహ అది స్వాహ. వాడికి ఏం అర్థం కాదు, బండ. ఎవడు? ఘటోద్గజుడు. ఘటమే సత్యం అనుకున్నవాడు మట్టి సత్యం అనుకోవట్లేదు. వాడికి బుర్రలో మట్టి వెళ్ళలేదు. అప్పుడు వాడికి అర్థమైంది, ఇదేంట్రా బాబు, ఇదేదో తత్వాలు చెప్తున్నాడు వీడు సామాన్యం, ఈ ముసిలిపీనుగా వీడిని కదపలేకపోతున్నాను, తత్వం చెప్తున్నాడు, వీడు ఎవడో సామాన్యుడు కాదు అనుకుని వాడు అర్థం చేసుకుంటాడు. అప్పుడు శరణు 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 అంటాడు వాడు. పరమాత్మ కృష్ణ శరణు 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 అంటాడు. అప్పుడు కృష్ణుడు బయటకు వస్తాడు. ఎప్పుడు సత్యాన్ని గుర్తించాడో బయటకు వచ్చాడు పరమాత్మ. సత్యాన్ని గుర్తించకుండా నా అహంకార నువ్వెంత నేనెంత అనుకుని తిరిగినంత వరకు వాస్తవం వాడికి అర్థం కాలేదు. ఎప్పుడైతే అది స్వాహ ఇది స్వాహ అన్ని స్వాహ అన్నాడో అయిపోయింది, వీడికి అర్థమైంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు చూడండి, తాత్విక దృష్టితో నిలబడ్డప్పుడు, ఆ స్థితిలో నిలబడ్డప్పుడు అసలు నావి అనేవే వదిలేశాను, నేనే పడిపోతుంది. ఇంకా నావి ఏంటండి, ఇక్కడ నేను అనేవాడే పడిపోతున్నాడు. ఇంకా అసలు అదే ఏమీ లేదు, కల్పన. అహం 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 అహం, ఆ నేను అనేటువంటి ఉనికి ఉంది చూసారా, స్పందన, అదే కల్పన. అదే లేదు, రహితమైపోయింది. కల్పనారహిత కాష్ఠ, ఆ కల్పన, ఆ నేను అనేటువంటి అస్మత్ ప్రత్యయమే కల్పన, అది రహితమైపోయింది. ఇంకా నావి అది ఇది ఉంటాయా? లేవు. స్వామీజీ అలా అయితే ఇవన్నీ పోతాయేమో? ఎక్కడికి పో, అన్నీ ఉంటాయి. వాటి పట్ల నాది అనేటువంటి ఆ బంధం ఉందే, ఆ తెలియని లోపల ఏర్పడ్డ భ్రమాజనితమైన బంధం, అది పోతుంది, హాయిగా వెళ్తుంది. అప్పుడు ఎలా ఉంటామనంటే, మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా పని మీద ఊరు వెళ్తున్నప్పుడు భార్య బయటకు వస్తుంది, ఏమండి వెళ్ళండి క్షేమంగా, మనం కూడా టాటా చెప్తాం, హాయిగా వెళ్తాం, ఓ జాగ్రత్తగా అంతా చూసుకోండి. ఇదే వృత్తి ఈవెన్ పోతున్నప్పుడు కూడా ఉంటుంది, అంతే. అప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళుతున్నాం, ఇప్పుడు ఒళ్ళు వదిలిపెట్టి వెళతాం, అంతే, తేడా ఏం లేదు. అప్పుడు ఇల్లు వదులుతాం, ఒకరోజు ఒళ్ళు వదులుతాం. ఆ వదిలిపెట్టేటప్పుడు ఆవిడ కూడా, ఏమండి హాయిగా మంచి జీవితం మనం కలిసాం, చక్కగా ఇదయ్యాం, ఒక మంచి స్థితిని పొందాం, మీ వల్ల నాకు అవకాశం వచ్చింది, సద్గురువు దొరికాడు, సాధన చేశాం, ఇంతకంటే ఏం కావాలి, ఓకే వెళ్ళండి, ప్రారంధం అయిపోయింది. అతను కూడా చాలు, ఇంతకంటే ఏం స్థితి, ఓకే వెళ్ళండి గుడ్. ఆ స్థితిలో ఎలా ఉంటుందండి నిజంగా గృహస్థాశ్రమ ధర్మం? చూడండి, వాళ్ళు ఋషులే, సన్యాసులే, వాళ్ళు ఇదేం వేరే వేసుకోక్కర్లేదు. ఇది వేసుకుని కూడా రాకుండా, ఓ బంధాలు, నా ఆశ్రమం, నా రూములు, నా కారు, నా మనుషులు, నా భక్తులు, నాది ఇది నాది ఇది అనుకుంటూ ఈ వ్యాపారం వాణిజ్యం ఇవే ప్రధానంగా పెట్టుకుని ఓ ఉరుకులు పరుగులు ఆలోచనలు ఉంటే అర్జున ప్రయోజనం ఏంటి? ఉరికినే బట్టలు వేసావంతే, బట్టలే వేసావు, ప్రయోజనం ఏమీ లేదు. ఎం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ, నహ్య సన్యస్త సంకల్ప యోగీ భవతి కశ్చన. సంకల్ప త్యాగము అంటే అహం అనేటువంటి వృత్తి కనుక పడకపోతే ఇంకేం సన్యాసి అయ్యా, బట్ట పైకేసుకుని ఆ అహం అనేటువంటి స్పందన పడిపోకపోతే ఇంకా సన్యాసం ఏంటి? అక్కడ లేదు, వేస్ట్. ఒకవేళ ఆ వృత్తి పడిపోయిందనుకో, నువ్వు బట్టేసుకో అక్కర్లేదు, గృహస్థుగా ఉండు హాయిగా, ఇబ్బంది ఏం లేదు. అందుకనే జిస్ హాల్ మే జిస్ వేష్ మే జిస్ దేశ్ మే రాహో, राधा रमन राधा रमन का हो, जिस संग में जिस डंग में जिस रंग में राहो, राधा रमन राधा रमन का हो. అంటే నువ్వు ఏ ఆశ్రమ ధర్మాన్ని అవలంబిస్తున్నా, నువ్వు మగైనా ఆడైనా పండితుడు అయినా ఏదైనా ఏదున్నా ఆ సంకల్ప త్యాగం కనుక వచ్చిందనంటే, సంకల్ప త్యాగం అంటే అహం అనే స్పందనని కూడా మనం
దాటి నిలబడగలిగామనంటే, ఆ స్పందన కూడా ఒక కల్పన అనే స్థితికి మనం చేరుకోగలిగామనంటే ఇంకా బయటవేంటండి? బయటవేమన్నా తేడాలు ఉన్నాయా? బయటవేమన్నా కౌంట్ అవుతుందా? హేవర్డ్స్ 5000 బాటిల్ పట్టుకొచ్చాడు. నేను ఆనందంగా తీసుకుంటే మూడో వ్యక్తి అనుకున్నాను. మళ్ళీ రెండో రోజు పట్టుకొచ్చాడు. నేను పట్టుకొచ్చాడు, డౌట్ అయింది, వాడిని నిలదీశాను, నా డౌట్ క్లారిఫికేషన్ అయింది, ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను. నెక్స్ట్ డే మళ్ళీ పట్టుకొచ్చాడు. ఇంకోటి అంటాడు, ఏంటోనండి వీడు స్వామీజీకి గొప్ప శిష్యుడండి, ఈ స్వామీజీకి రోజు ఒక్క బాటిల్ పట్టుకెళ్తున్నాడండి. బయటికి వెళ్ళిపోతుంది పుకార్లు, ప్రచారం. దేన్ని చూసి? బాటిల్ స్టిక్కర్ని చూసి. రోజు లోపల కూడానండి ఫుల్గా ఉందండి. హాఫ్ కాదు, క్వార్టర్ కాదు, ఏంటి ఫుల్. ఈ స్వామీజీ కూడా ఫుల్ ఎత్తేస్తున్నారు రోజుకి రోజు. ఇద్దరు కలిసి కూర్చుంటారో లేదో తెలియదు కానీ మొత్తం మీద రోజు ఫుల్ ఇస్తున్నాడండి స్వామీజీకి. అందుకని ఇంత వేదాంతం చెప్పగలుగుతున్నారు ఆయన, లేకపోతే ఇంత ఎక్కడ వస్తుందండి? నిజమే, అంత ఫుల్లు ఆ పరమేశ్వరుడి మీద పోయిబట్టి మంచి మధు, జిహ్వామే మధుమత్తమా, నా నాలుక మీద అంత తేనెని ఆయన ఉలికిస్తున్నాడు. ఎందుకని? ఆయన నెత్తి మీద అంత తేనె పోయిబట్టి. కానీ ఆ బాటిల్ని చూస్తున్నాడే కానీ నాకు పట్టుకొచ్చేదేంటి చెప్పండి? తేనె. పైన బాటిల్ అలా ఉంది, స్టిక్కర్ అలా ఉండొచ్చు, లోపలేంటి? వాడు ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత రోజు ఆ బాటిల్ పట్టుకొచ్చిరా నాకేమైనా ద్వేషమా? ఆ బాటిల్ మీద ఏమైనా ద్వేషం ఉందా? అదొక పాత్ర, ఫినిష్, ఓకే, లెట్ ఇట్ బి. ఇదొక పాత్ర, బస్, అదొక పాత్ర, అదొక పాత్ర. కానీ ఆ పాత్రలో ఉండేది ఎవరు? నేనే. ఇప్పుడు ఆ బాటిల్లో ఉన్నటువంటి తేనెని వెండి గిన్నెలో పోసాను, వెండి గిన్నెలో, పెద్ద గిన్నెలో. తర్వాత తీర్థానికి ఇంకో చిన్న గిన్నెలో పోసాను. ఇప్పుడు ఆ బాటిల్ని అలా పెట్టాను. ఆ బాటిల్ అశుద్ధమైతే అవ్వచ్చు కాక అందులో ఉండేదేంటి? ద్రవ్యం. గుర్తుపెట్టుకోండి. ఆ బాటిలు మందుకి అని మన మైండ్ సెట్ చేసుకున్నాం. ఎందుకని? ఆ మందు పోసేవాడు హేవర్డ్స్, ఆ మందు ఆల్కహాల్ పోసేవాడు ఆ బాటిల్ రూపం చూపించి ఇది హేవర్డ్స్, ఇది హేవర్డ్స్ అన్నాడు. మన మనసు అంతా దానికి స్టక్ అయిపోయింది. అలాగనే వీడు మనిషి, వీడు శూద్రుడు, వీడు పామరుడు, వీడు అంటరానివాడు, వీడు బ్రాహ్మణుడు, వాడు అది, వీడు ఇదేని పాత్రల్ని మనం అలాగా అమర్చేసుకున్నాం. కానీ ఆ పాత్ర లోపల ఉన్నటువంటిది ఏంటి? దాని దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాత్రలన్నీ ఇట్ డజంట్ కౌంట్, ఇట్ డజంట్ కౌంట్. అందుకనే ఎప్పుడైతే ఒకసారి లోపడి మీద పడిపోయిందో ఇక పాత్రలన్నీ అవతల పాడేస్తాం. ఎందుకని? ద్రవ్యమే శివుడికి అర్పణమైపోయినప్పుడు ఇంక ఈ పాత్రలు ఎందుకు బయట పాడేస్తాం. అలాగనే లోపల ఉన్నటువంటి నా స్థితి ఎప్పుడైతే ఆ పరమాత్మ స్వరూపమయ్యిందో, సచ్చిదానంద స్వరూపమయ్యిందో, ఇక ఈ పాత్రలు పడిపోతాయి. ఉన్నా లేకున్నా పోయినా ఏదైనా. వాటిని తేనె పోసారు పరమాత్మ మీద, శివుడి మీద పోసారు, అభిషేకం అయిపోయింది. వాటిలో ఏం చేస్తారు? దాని మీద మనకి ఇంకా ఆ ఇది లేదు, ఉన్నా సరే లేకపోయినా సరే అంతే. ఇది కూడా అంతే. ఒక్కసారి కనుక అహం మమ ఇది ఆ సంకల్పాలు ఎప్పుడైతే అక్కడ రహితమైపోతుందో, ఆ స్వరూప స్థితిలో ఉన్నప్పుడు ఈ పాత్రల పట్ల మనకు ఆ వీప్స ఉండదు. ఉంటుందా? ఆ దేహం ఇది ఎన్ని పాత్రలు అంతే, ఫినిష్. ఈ కల్పనా పాత్రలు. బాగుందండి, ఆ భ్రమ పోతుంది. చూడండి, ఇక్కడ ఒక మంచి ఉపమానం ఇస్తున్నారు. ఒక వ్యక్తి రాత్రిపూట ప్రయాణం చేస్తూ బాగా చీకటి పడిపోయిందని ఒక దగ్గర ఉండిపోయాడు. అదంతా కారు అడవి, చిమ్మ చీకటి, ఏమీ కనిపించట్లేదు. వీడు దొరికిపోయాడు ఎక్కడో, పాపం చిక్కుపడిపోయాడు. సరే రాత్రి పడుకుంటాం, ఉదయం వెళ్దాం. రాత్రి మంచి పూర్ణిమే, చంద్రుడు ఉన్నాడు, వెలుగుంది, వద్దులే పడుకుందాం. ఎందుకని? చంద్రుడు ఉన్నా వెలుగు ఉన్నా దిక్కులు కనిపించావు. చూడండి, అయితే ఎందుకు ఉదయం వెళదాం అనుకున్నాడనంటే, ఉదయం అవ్వగానే సూర్యోదయం అవుతుంది కదండి. సూర్య దర్శనం అయ్యిందనంటే వాడికి దిక్కులన్నీ తెలిసిపోతాయి. ఎలాగా? సూర్యుడు ఉదయించేది తూర్పు కనుక దాన్ని చూస్తాడు. ఓహో, ఈ తూర్పు, ఈ వెనకాతల కొండ ఉంది. ఏమన్నారు? కొండకి ఎడం వైపుగా వెళ్ళమన్నారు. కాబట్టి ఇప్పుడేంటి? అది తూర్పు, సూర్యుడు ఉదయించాడు. దానికి ఎదురుగుండా కొండ ఉంది అంటే పడమట్న కొండ ఉంది. దానికి ఎడం వైపు వెళ్ళమన్నారు అంటే ఏంటి? ఉత్తరం వైపు వెళ్ళమన్నారు. ఎస్, ఇప్పుడు ఉదయించిన తర్వాత ఆ దిక్కులు తెలిసిపోయింది. తూర్పు, పడమర,
ఉత్తరం దక్షిణం. సూర్యుడు వచ్చిన తర్వాత తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మ్యాప్ ఏమన్నా వేశాడా? లేదు. సూర్యుడేంటి ప్రకాశించాడంతే. చీకటి మనకు తొలగింది, దిక్కులు మనకు తెలిసాయి. సూర్యుడి వల్ల దిక్కులు తెలియడం కానీ చీకటి పోవడం కానీ ఏమి లేదు. సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, మనకు చీకటి నశించింది. అక్కడ దిక్కులన్నీ బయటపడ్డాయి. మనం వెళతాం, ప్రయాణం చేస్తాం, ఇంకా మనం గమ్యం చేరుకుంటాం. అలాగనే ఇక్కడ కూడా లోపల ఆ జ్ఞాన భాస్కరుడు, ఆ జ్ఞానం అనేది ఉదయించినప్పుడు, జ్ఞానోదయమైనప్పుడు మనిషికి వాస్తవాలు తెలుస్తాయి, మార్గం తెలుస్తుంది. ఆ జ్ఞానం వచ్చేంత వరకు వాస్తవాలు తెలియవు. కాబట్టి ఇక్కడ ఆ జ్ఞాన ప్రకాశమైన తర్వాత ఏమైంది? అహం మమ అనే భేదం లేదు. చూడండి, నావి అనుకునే వాటికి విలువ లేదు. ఎందుకని? నేను అనేదే విలువ లేనిది. ఈ లోకంలో విలువ లేనిది ఏంటండి? ఈ లోకంలో విలువ లేని వాడిని నేను అని ధైర్యంగా ఒక్క వేదాంతి ఒక్కడే చెప్పుకోగలడు. ఒక్క అద్వైత సిద్ధాంతాన్ని అవపోసన పట్టినటువంటి ఆ మహాత్ముడే చెప్పగలడు. ఈ లోకంలో విలువ లేనిదంటే ఏదన్నా ఒకటి ఉంటే అదేంటి? నేనే. చూడండి ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడు. అంటే ఆ అహం అనే దానికి ఏ విలువ లేదు. ఎవడైనా నువ్వు విలువ లేని వాడివని అంటే ఆహా ఎంత గొప్ప ఉపదేశం చేసావయ్యా, నీ కృతజ్ఞుణ్ణయ్యా. చెప్పండి, ఏ తిట్టినా అది వేదాంతమేనండి బాబు, మీకు అర్థం కావట్లేదు. నీకు నామరూపాలు లేకుండా చేసేస్తాను నేను అన్నాడు అనుకోండి, అబ్బా. ఒరే దిక్కులేనివాడా అన్నాడు అనుకోండి, అబ్బబ్బబ్బబ్బబ్బా. దిక్కు లేకపోవడం అంటే ఏమని అర్థం? సమస్తము వ్యాపించి ఉండడమే. ఈశ్వరుడే దిక్కులేనివాడు తెలుసండి మీకు. ఎందుకని? దిగంబరుడు, వాడికి అన్ని దిక్కుల్ని అంబరంగా చేసుకుని కట్టుకున్నవాడు. అంటే సమస్తము వ్యాపించున్నవాడికి దిక్కు ఎక్కడుందండి? ఒక్కచోట ఉన్నవాడికి దిక్కుంది, కానీ అంతటా వ్యాపించిన వాడికి ఏ దిక్కు పెడతాం మనం? పెట్టలేం. అలానే దిక్కులేనివాడు అని అంటే ఆహా అంతటా వ్యాపించున్నానని చెప్తున్నావా? అబ్బబ్బబ్బబ్బా, నీకు దిక్కు మొక్కు లేదురా అన్నాడు అనుకోండి, ఎంత గొప్ప పదం తెలుసండి ఇది. మనం తిట్టు అనుకుంటాం, చిచి దిక్కు మొక్కు లేనోడు అంటారు. దిక్కుంటే మొక్కుతాం, అంటే దిక్కుంటే వాడు ఒక చోట ఉంటాడు, వాడిని మొక్కుతాం. అంతటా వ్యాపించిన వాడిని ఏ రకంగా మొక్కుతాం? అందుకనే దిక్కు లేని వాడికి మొక్కు కూడా లేదురా. దిక్కు మొక్కు లేనివాడు. ఎంత గొప్ప పదం అంటే శబ్దప్రయోగం. పూర్వపు రోజుల్లో తిట్లన్నీ వేదాంత పరిభాషలే అవి. గుర్తించండి, ఈ లోకంలో విలువంటూ లేకపోతే అది నేనే. ఎందుకని? దీనివల్ల ఈ లోకానికి విలువ వచ్చింది, సత్యానికి విలువ పోయింది, అసత్యానికి విలువ వచ్చింది. ఎవరి వల్ల? ఆ నేను వల్ల. కాబట్టి ఈ లోకంలో విలువ లేని వస్తువు ఏంటి? నేను. అహం. ఎప్పుడైతే దానికి విలువ వచ్చిందో మమ 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 అంటూ లేస్తుంటుంది. ఆ అహం అనేదే విలువ లేదు, పడిపోయింది అనుకోండి, ఇక మమకేం విలువ లేదు, ఇంకా ఏ విలువ లేదు. కాబట్టి ఇక్కడ గుర్తించండి, అర్జునుడు భగవద్గీతలో ఎప్పుడైతే ఆ అహం అనేది లేకుండా అయిపోయిందో, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ. వాడికి ఆ మమకారం ఎప్పుడు పోయిందనంటే, మమ అనేటువంటి ఆ మమకారం ఎప్పుడు పోయిందనంటే అహం యొక్క విలువ తెలిసినప్పుడు. అందుకని అర్జునుడితో అంటాడు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సమస్త క్షేత్రాల్లో ఉండే క్షేత్రజ్ఞుడు నేను అని స్పందిస్తున్నాడు అర్జున. అది నేను అని ప్రతి దాంట్లో ఒక్కొక్క నేను లేదు. ఇప్పుడు ఒక స్త్రీ ఆవిడంటుంది నేనండి అంటుంది, ఈయనంటారు నేను అంటాడు, పండితుడు నేను అంటాడు, బ్రాహ్మణుడు నేను అంటాడు, ఏమీ తెలియనటువంటి వాడు పామరుడు నేను అంటాడు, చండాలుడు నేను అంటాడు, చంటిపిల్లాడు నేను అంటాడు, వృద్ధుడు నేను అంటాడు. అందరూ చెప్పేది నేనే, కానీ ఇన్ని నేను లేవండి అక్కడ. నేను 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 అనేటువంటిది ఏకం. ఆ క్షేత్రజ్ఞుణ్ణి నేనే, సమస్తము వ్యాపించున్నాను. ఎలాగా అనంటే, ఒక నీటి మీద 100 బుడగలు పుట్టాయనంటే 100 బుడగలు లేవు. ఎన్ని? ఒక్కటే, నీరొక్కటే, సత్యమైన జలం ఒక్కటే. కల్పన 100 ఉన్నాయంటే నువ్వు ఇంకా కల్పనలో బ్రతుకుతున్నావు. నేను వేరు మీరు వేరంటే ఇంకా నేను కల్పనలో ఉన్నట్టే. నన్ను మీరు గురువుగా గుర్తించాలండి.
అంటే ఇంకక్కడ గురుత్వం ఒక బుడగ, పెద్ద బుడగ, శిష్యుడు ఒక చిన్న బుడగ, ఇవి రెండు కలుస్తుంటాయి అన్నమాట రోజు. ఇవేంటివి? అందుకనే శంకర్లు అన్నారు, నా గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం. అందుకనే గురుత్వం కూడా వద్దండి, హాయిగా మనం చెప్పడం అంతే. గురువుగా మీరు భావించారు, గుర్తించండి, అదొక భావన మాత్రమే. గురువుగా అంగీకరించలేదు, అది లేని భావన. గురువుగా అంగీకరించారు, అదేంటి? తెచ్చిపెట్టుకున్న భావన. కాబట్టి భావనలు ఎప్పుడైనా పోవలసిందేనా లేదా? భావనలన్నీ పోవలసిందే. ఎందుకని? భావన కనుక, శాశ్వతం కాదు కనుక. కాబట్టి ఇక్కడ అంటారు ఆయన, ఇవన్నీ ఎలా పోతున్నాయండి? సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యేవాఖిలం జగత్ ఏకంచ సర్వమాత్మానం ఈక్ష్యతే జ్ఞానచక్షుషా. చూడండి, సమ్యక్ విజ్ఞానవాన్ యోగి. యోగి, విజ్ఞానవాన్ అని రెండు శబ్దాలు వాడారు ఆయన. యోగి అంటే అర్థం ఏంటంటే నేను చెప్పాను, తస్మాద్ యోగి భవార్జున. అంటే యోగి అని అంటే ఎవడైతే నిత్య కర్మానుష్ఠానరతుడై ఆ కర్మల యొక్క ఫలాలని ఏ రకంగానూ వాడు భావించకుండా కర్మలను ఆచరించి ఆ ఫలాభిశక్తి లేకుండా ఆ ఫలాలను ఈశ్వరార్పణ చేసి కేవలం చిత్తశుద్ధినే కోరుకుని ఆ అంతఃకరణ శుద్ధిని పొందున్నవాడే యోగి. ఇన్ఫ్యాక్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే యోగి అని అంటే ఎ కంప్లీట్ మెచ్యూర్డ్ ఫెలో ఈజ్ కాల్డ్ యోగి. యోగి అంటే జటాజుటాలు చెక్కి శల్యమైపోయి, ఒళ్ళంతా బక్క చిక్కిపోయి, ఎముకలు బయటపడిపోయి, కళ్ళులా తేలిపోయి, ఇలా పెదాలన్నీ అంటుకుపోయి, నడవలేక అలా మూలన కూర్చుని అలా కళ్ళు పైకి పెట్టున్నవాడు యోగి కాదండి. అది యోగి అవ్వడానికి అదొక మార్గం పట్టుకున్నాడు అంతే, అదొక తపస్సు, అదొక కర్మానుష్ఠానం. కానీ యోగి అని అంటే ద మీనింగ్ ఆఫ్ యోగి ఈజ్ పరిపక్వమైనటువంటి మనోబుద్ధులు కలిగి ఉన్నవాడు. అంటే ఏంటంటే యోగి అంటే అర్థం, ఏది సత్యమో ఏది అసత్యమో ఆ సత్యాసత్యాలకి చక్కటి విభజన చేసినవాడు. అంతేగాని ఇంకా సత్యాన్ని పొందలేదు, అసత్యాలను గుర్తించేశాడు, అబ్బా ఇవేవి కావండి అని. ఇప్పుడు ఎవరికో ప్లేట్లో ఏదో పెట్టాం, ఇది తిని చెప్పండి ఏదో అన్నారు. వాడు ఇది ఆనపకాయ పచ్చడి కాదు, ఇది చింతకాయ పచ్చడి కూడా కాదు, బీరకాయ పచ్చడి కాదు, ఇది టమాటా పచ్చడి కాదు. చూడండి, కాదు 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 అనేస్తున్నాడు. అయినది ఇంకా వాడు చెప్పట్లేదు, వాడు యోగే. ఎందుకనంటే ఏది కాదు అవన్నీ తెలుస్తున్నాయి, అయినది ఇంకా తెలియలేదు. అయినది తెలియాలంటే ఏమవ్వాలి? సమ్యక్ విజ్ఞానవాన్. వాడు సమ్యక్ విజ్ఞానవాన్ అయి ఉండాలి, అప్పుడే తెలుస్తుంది. సమ్యక్ విజ్ఞానం అంటే ఏంటి? కానిది తెలుసుకోవడం, అయ్యున్నదాన్ని తెలుసుకోవడం, అదే సమ్యక్ విజ్ఞానం, పరిపూర్ణమైన విజ్ఞానం. అపరోక్ష జ్ఞానం విజ్ఞానం వస్తుంది, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ వస్తుంది. కాబట్టి ఇక్కడ సమ్యక్ విజ్ఞానవాన్ యోగి. ఆ యోగి అంటే ఎవరనంటే ఇంద్రియాలన్నీ ఉపరతి పొంది దేహేంద్రియ మనోబుద్ధులన్నిటి యొక్క స్థితిగతులను అర్థం చేసుకుని వాడు అంతర్ముఖత చెంది ఇదేది కాదనుకుని ఆ అహం వృత్తిని పట్టుకుంటాడు. వాడు నేను నేను అని స్పందన ఉందే దాన్ని గుర్తిస్తాడు, దాన్ని గుర్తించి దాని యొక్క మూలం దగ్గరికి వెళ్తాడు. వాడు యోగి, సమ్యక్ విజ్ఞానవాన్ యోగి. సమ్యక్ విజ్ఞానం పరిపూర్ణమైనటువంటి ఆ విజ్ఞాన స్వరూపం. ఇంకా సమస్తాన్ని కూడా పొందాడు, సమస్తాన్ని తెలుసుకున్నాడు, సమస్తము తానై ఉన్నాడు. అక్కడేంటి? స్వాత్మన్ ఏవ అఖిలం జగత్. స్వాత్మని ఏవ అఖిలం జగత్. ఈ సమస్త జగత్తు కూడా వాడే. ఎలాగా? సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థితః యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి. చూడండి, ఇక్కడ భగవద్గీతలో 6వ అధ్యాయంలో వస్తుంది. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. తనలో సమస్తాన్ని గుర్తించాడు, సమస్తంలోనూ తానై ఉన్నాడు. ఎలాగండి ఇది కుదురుతుంది?
ఎలా కుదురుతుంది? అలలున్నాయి సముద్రంలో. ఒక 1000 అలలని లెక్క వేసాం ఉదయం నుండి మధ్యాహ్నం దాకా. 1000 అలలు వచ్చాయండి అన్నాం. 1000 అలలు దేని మీద ఆధారపడింది? నీళ్లలోనే. నీళ్లలోనే. ఆ నీటిని తీసేస్తే అలలు లేవు. కాబట్టి ఆ నీళ్లపైనే ఆధారపడింది. ఆ నీళ్లలోనే అల అనేటువంటిది కల్పించబడింది. ఇప్పుడు ఈ 1000 అలల్లో ఉండేది నీళ్లే, కానీ ఈ అలలన్నీ ఎక్కడ ఉంటున్నాయి? నీళ్లలోనే. అలలు నీళ్లల్లో కనిపించినా, మీరు నీటిలో అలని చూసినా, మొత్తానికి సత్యమేంటి? ఉండేది నీరే. అలాగనే సర్వం చ మయి పశ్యతి మాం సర్వస్మిన్ పశ్యతి, సర్వత్ర మాం పశ్యతి. అన్నింటిలో నన్ను చూస్తున్నాడు, లేదా నాలో అయినా అన్నింటినీ చూస్తున్నాడు. చూడండి, ఇక్కడ 2 భావాలు. నీళ్లలో మీరు అలని చూసినా, అలలో నీటిని చూసినా, వాస్తవానికి మీరు చూసేదేంటి? నీటినే. అలాగనే అర్జున, పరమాత్మే ఇదంతా అనుకున్నా, దీంట్లో అంతా పరమాత్ముడే ఉన్నాడు అనుకున్నా, ఏదైనా ఆఖరికి మనం గుర్తించిందేంటి? పరమాత్ముణ్ణే. మరి అలలేంటండి? కల్పన. అలాని ప్రకృతి కల్పన. కాబట్టి స్వాత్మన్యేవాఖిలం జగత్ ఏకం చ సర్వమాత్మానం ఈక్షతే జ్ఞానచక్షుష. ఏకం చ, ఆ ఒక్కటే, సర్వమాత్మానం, సమస్తము యొక్క స్వరూపాలని ఏకం చ, ఒక్కటిగా గుర్తిస్తాడు. చూడండి, ఇందులో పరిపూర్ణానందం ఉన్నాడు, అందులో లేడు, నో డౌట్. వాడెవడు? నేను ఆ జీవత్వం కలిగి ఆ ఉపాధిని పెట్టుకుని నేను పరిపూర్ణానందని అని గిరిగీసుకుంటే ఈ పరిపూర్ణానంద కంటే ఇదంతా వేరు. ఇవన్నీ భేదాలు, ఇవన్నీ భిన్నాలు. కానీ అంతటా ఉండేది ఒకటే అని గుర్తించిన తర్వాత, అంతటా ఉండేది ఒకటే నేను అనుకున్న తర్వాత, గుర్తించండి ఇప్పుడు, అన్ని బుడగల్లో ఉండేది నీరే అని గుర్తించిన తర్వాత ఈ భేదాలు ఎక్కడొచ్చాయి? భేదాలు ఎక్కడొచ్చాయి? చూడండి, ఇక్కడ మీకు ఒక సరళమైన ఉపమానం ఇస్తాను. సరళమైన ఉపమానం. బుడగ ఇలా రూపం వచ్చింది కదా, పూర్తిగా ఉండదు, మీ రౌండ్గా ఉండదు. బుడగ రౌండ్గా ఉంటుందా? అర్ధమే ఉంటుంది, సగమే. కింద ఏముండదు, కింద నీరే, ఫ్లాట్. బుడగ సగం గుండ్రని తనం, అంతే. కిందంతా ఫ్లాట్. అంటే ఇలా ఉంటుంది, దీని మీద ఇలా ఉంటుంది, అంతే. ఒక డీ లాగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్, ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ బుడగ ఉందే, ఇది ఇలా ఉంది, దీని అంచిది, దీని అంచిది, దీని ఆద్యంతాలు ఇది. అర్థమైందే? ఇప్పుడు పక్కన ఇంకో బుడగ ఉందనుకోండి, రెండో బుడగ అన్నామంటే దీని అంచుకి దాని అంచుకి మధ్య ఖాళీ ఉంటుంది, గుర్తించండి. మూడో బుడగ అన్నామనుకోండి, ఇక్కడ దీని అంచుకి దాని అంచుకి మధ్య ఖాళీ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఖాళీల్ని చూసి ఈ బుడగ వేరు ఆ బుడగ వేరు అనుకుంటున్నాం. ఖాళీల వల్ల 2 బుడగలు 3 బుడగలు అనిపిస్తుంది. నిజంగా ఖాళీల్లో కూడా ఉండేదేంటి? నీరే. ఈ బుడగ ఈ అంచుకి మధ్యలో ఉండేదేంటి? నీరే. అక్కడ కూడా నీరే ఉంది. మరి ఖాళీ ఎక్కడొచ్చింది? అదండి అలా అంచు ఉంది కదండి దానికి, అందువల్ల ఆ అంచుని కూడా ముట్టుకోండి. ఏంటో అంచుని ముట్టుకోండి, దీని అంచుని ముట్టుకోండి. అబ్బా, ఖాళీలో ఏముంది? బుడగ లోపల ఏముంది? మీరే. పైన ఏముంది? ఓ, సర్వం జలమయం. అలాగనే ఈ దేహాన్ని ముట్టుకున్నా, దీన్ని ఇక్కడ ముట్టుకున్నా, దాన్ని అక్కడ ముట్టుకున్నా, ఇక్కడ ముట్టుకున్నా, ఎక్కడ ముట్టుకున్నా బ్రహ్మ పదార్థమే. లోపల ముట్టుకున్నా, బయట ముట్టుకున్నా. అందుకనే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. అనంతం, అవ్యయం, అంతర్బహిశ్చ వ్యాప్య నారాయణ స్థితః. మీరిక్కడ ముట్టుకున్నా, ఆ దాన్ని ముట్టుకున్నా, దేన్ని ముట్టుకున్నా, దేన్ని స్పృశించినా, కాబట్టి సమస్తము బ్రహ్మమే. ఎప్పుడైతే ఈ సమస్తము బ్రహ్మమనేటువంటి స్థితి కలిగిందో ఏకత్వ స్థితి కలుగుతుంది. ఆ ఏకత్వ స్థితి ఎలా ఉంటుంది? ఆత్మైవేదం జగత్ సర్వం ఆత్మనోన్యన్న విద్యతే ముదో యద్వద్ఘటాదీని
స్వాత్మానం సర్వమీక్ష్యతే. ఆత్మ ఏవ ఇదం జగత్ సర్వం. ఇదం జగత్ సర్వం. ఈ కనిపించే ఇదం ఇదం అనేది ఉందే, అదంతా ఏంటి? ఆత్మ ఏవ ఇదం. కళ్ళు మూసుకొని చూడండి. పరిపూర్ణానంద సరస్వతి నేనే, దయానంద సరస్వతి నేనే, శంకరాచార్య నేనే, వివేకానందుణ్ణి నేనే, పామరుడు వచ్చాడు అది నేనే. ఆ వృత్యాత్మకమంతా మొత్తం లోపల కదిలిపోయే సమస్త వృత్తులు తానే. సర్వము తానైన వాడెవ్వడు, ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. సర్వము తానైన వాడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు. ఎవరు? ఆ బ్రహ్మవస్తు ఆత్మే. ఆ అహం అహం అనే స్పందనే లేకపోతే ఇది లేదు. ఆ స్పందన ఏంటండి? అది కల్పన. ఆ కల్పన తీసేస్తే లేదు, ఇక్కడ ఏకమై ఉంది, ఏకస్థితి. కాబట్టి ఆత్మైవేదం జగత్ సర్వం ఆత్మనః అన్యత్ న విద్యతే. ఏది తెలుసుకుంటే ఏకస్మిన్ విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం స్యాత్. ఏ ఒక్కదాని యొక్క మూలాన్ని మనం గుర్తిస్తే సమస్త మూలాలు కదిలిపోతాయో, సమస్త మూలములు ఏకమైపోతుందో ఆ ఒక్కటి. ఎలాగా? ఒక పెద్ద షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్ళి వస్తువులు కొనుక్కోవాలనుకుని వెళ్ళారు. చూడండి, అక్కడ స్టీలు పెద్ద గరిటె ఉంది. పెద్ద గరిటె, స్టీల్ గరిటె. ఓ స్టీల్ తపేళా ఉంది. ఓ స్టీల్ చిన్న గిన్నె ఉంది. స్టీల్ స్పూన్లు కావాలన్నారు, స్టీల్ గ్లాసులు కావాలన్నారు. అది చూస్తే ఓ అన్ని స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, స్టీల్ గరిటెలు, స్టీలు చెంచాలు, స్టీలు అన్ని పదార్థాలు, మూతలు అన్నీ స్టీల్ అన్నమాట. మొత్తం అంతా చూశారు. ఈ పాత్ర అన్నారు, ఈ ప్లేట్ అన్నారు, ఈ చెంచా అన్నారు, ఈ గరిటె అన్నారు. గుర్తించండి, ఇవన్నీ ఏంటి? దే ఒక్కదాన్ని గుర్తిస్తే సమస్తము మనకు తెలిసిపోతుందో ఏంటది? స్టీలు. ఈ పదార్థజాతమై కనిపించే ఇది 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 అని వేరువేరుగా గుర్తించే ఇన్ని కోటాను కోట్ల రూపాలకి మూలమేంటి? స్టీలే. దాన్ని గుర్తిస్తే ఇది తీసామనుకోండి, ఏమంటే ఇది స్టీలేనా? స్టీలే. ఏమంటే ఇది స్టీలేనా? స్టీలే. ఇదండి స్టీలే. నువ్వు వచ్చిందేంటి? స్టీల్ షాప్. ఇందులో దొరికే ప్రతిదీ కూడా స్టీలే. ఇందులో నువ్వు ముట్టుకునే ఏ వస్తువైనా స్టీలే. బంగారం షాపుకి వెళ్ళారు, అందులో ముట్టుకునే ఏ వస్తువైనా బంగారమే. ఇది బ్రహ్మాలయం, బ్రహ్మాండం. ఇదేంటిది? బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో ఏది ముట్టుకున్నా బ్రహ్మమే. అందుకనే సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం. ఇది బ్రహ్మాండం. దీంట్లో ఏది ముట్టుకున్నా ఏంటది? బ్రహ్మమే. దృష్టిం జ్ఞానమయీం కృత్వా. ఇంకా పశ్చేతి లేదు, బ్రహ్మమయం జగత్. నీ దృష్టి ఇంకా పశ్చేతి లేదు, ఇంకా అక్కర్లేదు. ఇంకా పశ్చేతి ఏంటి? జ్ఞానం అయిపోతే పశ్చేతి చూడు అక్కర్లేదు. నీ దృష్టిలో కనుక ఆ సత్యత అది స్థిరమైతే, ఆ సత్యానికి నువ్వు చేరుకుంటే, మూలానికి చేరుకుంటే సమస్తము ఏకమైపోతుంది. కాబట్టి సమస్తము కూడా ఏకమై ఉన్నప్పుడు ఇక అక్కడ వాడికి తత్ర కో మోహ కశోక ఏకత్వమనుపశ్యత. ఒకటై ఉన్నప్పుడు శోకమోహాలు ఎక్కడుంటాయండి? అందుకనే భర్త పోయినా, భార్య పోయినా, ఏది పోయినా శోకం లేదు, ఏది కలిసినా మోహం లేదు. ఎలాగా? సముద్రంలోకి ఏదో కలుస్తుంటాయి. కలిసినంత మాత్రాన సముద్రం పొంగిపోదు. సముద్రంలో నుంచి నీరు ఆవిరైపోతుంటుంది, ఒక పక్క పైకి వెళ్ళిపోతుంటుంది. సముద్రం కుంగిపోదు. కలిసిందని పొంగిపోదు, విడిపోయిందని కుంగిపోదు. కలవడం విడవడం రెండు ఏమీ లేదు అక్కడ. ఇవి కల్పన బస్, అంతే. ఇది ఒక ఆట. అందుకనే అన్నమయ్య అంటాడు, నానాటి బ్రతుకు నాటకము.
నాటకంలో నా తీసింది ఏంటి? ఆటకము. నా తీసేస్తే ఆటకం. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. పుట్టుట నిజమైతే పోవడం కూడా నిజమే. అసలు పుట్టుటే లేదంటే పోవడం లేదు. ఇప్పుడు మీరు నిజంగా భావిస్తే నిజంగా పోవడమే. అంటే ఆ నిజ బుద్ధి దేహం మీద ఉంటే పుట్టిందని అంటాం, పోతుందని అంటాం. నిజ బుద్ధి స్వరూపం దగ్గరికి వెళ్ళింది అనుకోండి, స్వరూప స్థితిని పొంది అనుకోండి, ఇంకా పుట్టడం లేదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడండి? శంకర్లు అంటున్నారు, ఇక్కడి నుంచి ఈ జీవన్ముక్త స్థితిని చెప్తున్నారు ఆయన. జీవన్ముక్తస్తు తద్విద్వాన్ పూర్వోపాధి గుణాంస్త్యజేత్ సచ్చిదానందరూపత్వాత్ భవేద్ భ్రమర కీటవత్. ఈ భ్రమరం ఉంది, కీటకం. ఇది భ్రమరం ఈజ్ డిఫరెంట్, కీటకం ఈజ్ డిఫరెంట్. కీటకం అంటే చిన్న పురుగు, మట్టి పురుగు. భ్రమరం అనేది మట్టి పురుగు కాదది. ఆ భ్రమరం వేరు, భ్రమరం కీటకం. భ్రమర కీటకం అనకూడదు. భ్రమరం వేరు, కీటకం వేరు. భ్రమర కీటకం అంటారు. భ్రమరం వేరు, కీటకం వేరు. వామ్ అండ్ వార్ప్ అంటారు కదా, వాస్ప్ అంటారు ఇంగ్లీష్లో. వామ్ అంటే కీటకం, వాస్ప్ అంటే భ్రమరం. వామ్ అంటే WORM, వామ్ అంటే కీటకం, పురుగు, చిన్నది, అదొక కీటకం. అది మట్టిలో ఉంటుంది. ఈ భ్రమరం ఏం చేస్తుంది తెలుసండి? అది వెళ్ళి వెనక దాని ఒక తోక ఉంటుంది కదా, దాన్ని పెట్టి పొడుస్తుంది. అది పొడిచి గుయ్యి అనిపిస్తుంటుంది. అది ఈ కీటకానికి మట్టిలో ఉంటుంది, ప్రపంచం ఏం కనపడదు ఇంకా. అదే విని 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 దాని ఆలంబన అలాగా చేసి, అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అసలు ఆ భ్రమరం ఆ కీటకానికి తల్లి కాదు, అది కనలేదు. మట్టిలో ఉన్న పురుగుని గుర్తించి ఇది వెళ్ళి దాన్ని ప్రభావితం చేస్తుంది. ఎంత ప్రభావితం చేస్తుందంటే, అది పెద్దదై మట్టి పెకలించుకుని తన గూడుని పగలగొట్టుకుని బయటకు వచ్చేటప్పుడు అది కూడా భ్రమరమే బయటకు వస్తుంది. ఎలా? భ్రమర కీటవత్. కీటకం భ్రమరమైపోయింది. ఎందువల్ల అయింది? తదేక చింతనం. అలాగనే ఇక్కడ కూడా ఎవరైతే ఈ ప్రకృతిని నామరూపాత్మకమైనటువంటి ప్రకృతిని అహం మమ అనేటువంటి రెండు వృత్తుల్ని ఛేదనం చేస్తూ, దాన్ని విచారణం చేస్తూ అంతర్ముఖత చెంది స్వరూపస్థితికి వెళ్ళి కూర్చున్నటువంటి వ్యక్తికి జీవన్ముక్తస్తు తద్విద్వాన్ పూర్వోపాధి గుణాంస్త్యజేత్. పూర్వ ఉపాధి అంటే ఈ జ్ఞానం కలగక ముందున్నటువంటి ఉపాధులు ఏంటి? స్థూల ఉపాధి, సూక్ష్మ ఉపాధి, కారణ ఉపాధి ఉన్నాయి కదా. ఈ ఉపాధులన్నింటినీ కూడా త్యజేత్, విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేశాడండి. ఇంకైతే జ్ఞానం కలిగితే ఇవన్నీ పోతాయేమోనండి. ఏం పోవు. విడిచిపెట్టడం అంటే వాడు వదిలాడు. అర్థమైందా? విడిచిపెట్టాడంటే వాడు వదిలాడు. ఎలా వదిలాడు? నేను వేసుకున్న బట్టలు ఉన్నాయి, అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి విడిచిపెట్టేస్తాను. విడిచిపెట్టేసానంటే స్వామీజీ ఇంక వదిలేశారా మీరు? సన్యాసం వదిలేశారా? ఈ బట్టలు తీసాను అనుకోండి, స్నానం చేయడానికో మార్చుకొని వెళ్ళాను. ఈ బట్టలు స్వామీజీ ఈ బట్టలు తీసాను, అక్కడ పెట్టేశాను చూడండి. స్వామీజీ సన్యాసం తీసారా? బిబ్బే అలా కాదమ్మా, నేను ఉతకండి వాడుకుంటాను. అలాగనే ఈ జీవన్ముక్తుడైన వాడు కూడా ఆ ఉపాధుల్ని త్యజించాడనంటే అర్థం ఏంటనంటే వాటిని వాడుకుంటున్నాడు అంతే. బస్. తాను అవ్వడం వేరు, వాడుకోవడం వేరు. దీన్ని ఎలాగైతే విప్పిపెట్టి మళ్ళీ ఉతికి చక్కగా దీన్ని మడత పెట్టి మళ్ళీ వేసుకుంటాము స్నానం చేసిన తర్వాత, స్నానానికి ముందు దీన్ని విడిచిపెట్టి నీళ్ళలో తడిపి ఉతికేసి అలా ఆరేసి మళ్ళీ మడత పెట్టి పెడతాము. అలాగనే దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో పూర్వ ఉపాధి, ఆ ఉపాధులన్నింటినీ కూడా అతను త్యజేత్, ఒక వాడుకునే వస్తువు అంతే.
ఇంకా ఒక్కడు కూడా ముందుకెళ్తున్నారు. సచ్చిదానంద రూపత్వాత్, సచ్చిదానంద రూపం, వాడి స్వరూపం ఏమిటి? ఇప్పుడు పరిపూర్ణానంద అంటే ఏం లేవు. ఇవన్నీ కూడా ఏంటి? అసత్, అచిత్, అల్పము, దుఃఖము, ఇదంతా అసత్యం, అచిత్, అల్పం, దుఃఖం. కాబట్టి వీటిని పట్టుకోడు వాడు. సచ్చిదానంద రూపత్వాత్, సచ్చిత్ స్వరూపమైనటువంటి ఆ స్వరూప స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అసద్రూపమే. అసలు ఇవన్నీ లేదు ఇంకా, అసలు ఇవి అన్నీ ఆ శబ్దాలే లేవు. ఉండేది ఒకటే, ఏకం స్థితి, ఒకే స్థితి, ఒకే స్థానం. ఆ స్థితికి చేరుకున్నాడనమాట. వాడు ఎలా ఉంటాడండి? ఇవన్నిటినీ సరే, ఆ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఉంది సరే, అసలు ఎలా ఉంటాడు వాడు? ఒకసారి చెప్పండి, వాడు ఎలా ఉంటాడా? తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగీ శాంత సమాయుక్తః ఆత్మారామో విరాజతే. ఆ యోగి ఎలా ఉంటాడు? శాంత సమాయుక్తః, శాంతమైన మనస్సు. చూడండి, మీరు ఎప్పుడైనా ఒక నది హోరు పోరు లేకుండా ఉంటే, అలా నిర్మలంగా అలా దాని యొక్క ప్రవాహం కూడా కనపడకుండా ప్రవహిస్తూ ఉందనుకోండి, ఆ ఒడ్డుకెళ్ళి కూర్చోండి, వా ఎంత శాంతమైనటువంటి ప్రవాహం అండి. అసలు చప్పుడు కూడా ఉండదు, ఏదో చిన్న సల 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 చెప్పు. ఎక్కడ? అది ఒడ్డుకి, మధ్యలో ఏం లేదు, ఏమీ శబ్దం లేదు, ఏమీ లేదు, ప్రశాంతం. కానీ కదులుతూ ఉంది నది. అలా ఉంది, నిలబడిపోయింది అనుకుంటామా? లేదు, కదులుతూ ఉంది. కానీ ఆ కదలికలో హోరు పోరు లేదు. అలాగనే ఒక యోగి యొక్క జీవన శైలిలో కూడా ఆ హోరు పోరు, టెన్షన్లు, గోల, గొడవలు, గందరగోళాలు, తిట్టడం, కేకలు, బొబ్బలు, అరుపులు, నథింగ్. ఇక్కడ అంటున్నారండి శంకర్లు, యోగి శాంత సమాయుక్త ఆత్మారామో విరాజతే. ఏమంటే ఒకవేళ జ్ఞానం ఉందనుకోండి, ఆయన అలా ప్రవర్తించాడని నా, ఆ ప్రవర్తన జ్ఞానం ఉంటే రాదు. బస్ ఒకటే మాట, అంతే. చాలామంది అంటారు, ఏమండి ఆయన మంచి జ్ఞానండి. మీరెవరండి చెప్పడానికి మంచి జ్ఞాని? మీరేమైనా మార్కులు వేయాలా? కానీ అండి ఆయన జీవుడు వేరు, దేవుడు వేరు అంటున్నారండి. ఇంకేంటిది? ఇదేంటిది? జీవుడు వేరు, దేవుడు వేరు అంటున్నాడా? నువ్వేమో వాడు చాలా మంచి జ్ఞానండి అని సర్టిఫై చేస్తా. ఇంక మంచి జ్ఞాని, చెడ్డ జ్ఞాని ఇద్దరు ఉంటారా? ఎన్ని మన వికల్పాలే. మనం వెళ్ళి మన బురదంతా నెత్తి మీద కొట్టడమే అవతల వాళ్ళకి. వాడు జ్ఞాన అజ్ఞాన నీకెందుకయ్యా? నువ్వు జ్ఞానివే అజ్ఞానివే, నీకు జ్ఞానం ఉందా లేదా అది ఆలోచించంతే. బస్. ఏమండి ఆయన జ్ఞానం అంటారా అండి? ఇప్పుడు ఏంటి నీకు వచ్చి పడేది ఏంటి దానివల్ల? ఆయన రాదు. ఒకడు జ్ఞాని అయినా ఇంకొకడు అజ్ఞాని అయినా నీకు పోయింది లేదు, నీకు వచ్చింది లేదు. నువ్వు జ్ఞానివైతేనే పొందబడుతున్నావు. నిన్ను ఉద్ధరించుకో, నిన్ను ధరింపజేసుకో. అందుకని ఇలా వద్దు, ఎప్పుడూ కూడా ఇలానే. ఇలా వద్దు, ఎప్పుడు ఎలాగా? ఇలాగనే. కాబట్టి ఇక్కడ తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్. మోహార్ణవం అంటే మోహం అనే సముద్రం వాడు దాటిపోయాడు. ఇక మోహం లేదు వాడికి. మోహం అని అంటే ఏంటి తెలుసండి? మోహం అంటే ఏంటి? మోహం అంటే ఏంటి? భ్రమ. మోహం అంటే ఏంటి? భ్రమ. ఎందుకు భ్రమ లేదు? అయ్యున్నదాన్ని గుర్తించాడు, వాస్తవాన్ని తెలుసుకున్నాడు, ఇక భ్రమలు లేవు. ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక తల్లికి. ఇద్దరు పిల్లల్ని ఒకటేలా చూస్తుంది తల్లి. వీడికి ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు పెద్దవాడికి, చిన్నవాడికి 3 ఏళ్ళు. ఈ తల్లి ఏం చేస్తుంటే ఇద్దరికి 2 బిస్కెట్లు ఇచ్చింది. ఒకటి ఏంటంటే కోడి బిస్కెట్, కోడి. ఇంకొకటి ఏంటంటే చేప. వీడికి తీసుకొని రానింది. ఈ పెద్దవాడు ఏం చేశాడు? కోడి బిస్కెట్ తీసుకున్నాడు, చేప బిస్కెట్ తీసుకున్నాడు పెద్దవాడు. చిన్నవాడేంటి? కోడి బిస్కెట్ తీసుకున్నాడు. ఈ పెద్దవాడు అన్నాడు, అబ్బా నా చేప చేసావా, స్పీడ్గా వెళ్ళిపోతుంది నీళ్ళల్లో, అలా ఇలా అన్నాడు. వీడన్నాడు, నాకు చేప కావాలి, నాకు కోడొద్దు, నాకు చేప కావాలన్నాడు.
నాకు చేప బిస్కెట్ కావాలి, నాకు కోడి బిస్కెట్ వద్దన్నాడు. వీళ్ళిద్దరూ పోట్లాట. ఇప్పుడు తల్లి వచ్చి పెద్దవాడికి చెప్తుంది, ఒరే పిచ్చివాడా, ఇచ్చేయి, ఏదైతే నేను తినేది ఒకటే కదా, బిస్కెటే కదా, ఇచ్చేయి అంటూ. వాడు చాలా ఆనందంగా ఇస్తాడు. చేప బిస్కెట్ ఇచ్చి కోడి బిస్కెట్ తీసుకుంటాడు. మళ్ళీ తల్లి పిలుస్తుంది, ఏరా హ్యాపీయా ఇప్పుడు అంటే చిన్నవాడు అంటాడు, నాకు చేప బిస్కెట్ వచ్చింది అంటాడు. వీడంటే నాకు కోడి బిస్కెట్ వచ్చింది, ఓకే ఐఎమ్ హ్యాపీ. అప్పుడు పక్కకి వెళ్ళి వాడి ఫ్రెండ్ దగ్గర అంటాడు, వీడికి అర్థం కావట్లేదు, కోడి బిస్కెట్ పెద్దది, చేప బిస్కెట్ చిన్నది, నేను అందుకనే ముందుగా ఇది తీసుకుంటే నాకు అది కావాలంటాడనే ముందు ఇది తీసుకున్నాను, అందుకని నా చేప గొప్పదే అన్నాను. వాడు పడిపోయాడు ఆ మాయలో. ఏదైతే నేను తినేది బిస్కెట్ని, చూసారా బుద్ధి. వాడికి అవివేకం, వాడికి బొమ్మల మీదకి వెళ్ళిపోయింది, అమ్మ మీద లేదు మనస్సు. వీడికి ఎక్కడుంది? బొమ్మ మీద ఉంది, రూపం మీద ఉంది, స్వరూపం మీద లేదు, పదార్థం మీద ఉంది, యథార్థం మీద లేదు, వస్తువు మీద ఉంది, వాస్తవం మీద లేదు. అందుకనే వీడు ఏడుపు, పెడబొబ్బలు, గోల, గందరగోళం. వచ్చిన తర్వాత నవ్వుకున్నాడు, కానీ పోగొట్టుకుంది చాలా, పెద్దది పోగొట్టుకున్నాడు. కానీ వాడు ఏడుపు లేదు, పెడబొబ్బలు లేవు, ఏమీ లేదు. అది వచ్చినప్పుడు అబ్బబ్బా నాకు చేప బిస్కెట్ అన్నాడు, వేసాడు వాళ్ళ, పడిపోయాడు వీడు. అది దొరికింది, ఓకే ఎనీవే ఎదర్వే, తింటే పదార్థం ఒకటే. యథార్థాన్ని గుర్తించిన వాడికి ఇంకా పదార్థం పట్ల మోహం ఉండదు. అలానే ఇక్కడ కూడా జ్ఞానికి ఎప్పుడైతే యథార్థాన్ని పొందాడో ఆ జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు అని అంటే ఇక్కడ చాలా పెద్ద విశ్లేషణ. జీవన్ముక్తుడు అని అంటే జీవించి ఉండగానే వాడు ముక్తుడయ్యాడు. విదేహముక్తి అని అంటే చనిపోయిన తర్వాత విముక్తుడయ్యాడు. నా అభిప్రాయం ఏంటంటే విదేహముక్తి నేను పెద్దగా ఒప్పుకోను. అంటే ఒప్పుకోను అంటే ఇప్పుడు లేనిది చచ్చిన తర్వాత వస్తాడంటే ఎక్కడి నుంచి అది? చచ్చిన తర్వాత అయ్యాడో లేదో అనవసరం, ఇప్పుడే అవ్వాలి, ఈ రోజే ఈ క్షణమే పొందాలి నేను. ఇప్పుడు జైల్లో ఒకరిని పెట్టాడు అనుకోండి, వాడి మీద పెద్ద న్యాయ విచారణ జరుగుతుంది. ఆఖరికి కోర్టులో తేల్చారా వీడు చాలా పాప మంచివాడే, వీడికి ఈ రకమైనటువంటి శిక్ష పడింది, కాబట్టి కోర్టు ఏంటంటే వాళ్ళని మందలించి వీడికి ఏదో దానికేంటి పరిష్కారం, దీనికి ఏంటంటే దానికి ఏదో ఇచ్చేసి వాడికి అన్నీ ఇది ఇచ్చేసి వీడిని విముక్తుని చేసింది. వాడు బ్రతుకున్నాడు, బయటకు వచ్చాడు, అబ్బా. ఇప్పుడు ఒకడి మీద నేరారోపణ జరిగింది, వాడు జైల్లోనే ఉండి చచ్చిపోయాడు. ఇప్పుడు వాడిని విముక్తి చేస్తారు, అక్కడ పెట్టుకుంటారేంటి? ఏం చేస్తారు? వాళ్ళని పిలిచి అప్పచెప్తారు పట్టుకుపోందని. అటు చచ్చిన తర్వాత విముక్తి ఆడు, ఎవడికి లాభం? ఇప్పుడు అర్థమైందా మీకు? జీవన్ముక్త విదేహముక్త, అది తేడా. దేహం పడిపోయిన తర్వాత జైలు వాళ్ళు ఎలాగో మన వాళ్ళని పిలిచి బాబా పట్టుకుపోంటారా, మీ వాడు పోయాడు, ఇగో తీసుకుపోండి, ఏం చేసుకుంటారని అంటారు. వీడిని తీసుకెళ్తే మటుకు లాభం ఏంటి? ఆడ అక్కడ ఉండి ఏంటిది? నా దృష్టిలో విదేహముక్తి అంటే అంతే, జీవన్ముక్తత్వం. అది బ్రతికుండగానే, ప్రాణం ఉండగానే అనుభూతి పొందుతాం మనం. రెండోది, దానివల్ల మనం అనుభూతి పొందడం కాదు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఆ దీపం వెలిగించగలుగుతాం. అర్థమైందా? కాబట్టి ఆ జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు? తీర్త్వా మోహార్నవం రాగద్వేషాది రాక్షసాన్ హత్వా, రాగద్వేషాది రాక్షసుల్ని తీసేశాడు వాడు. వాళ్ళిద్దరినీ చూడండి, రాక్షసుల్ని తీయక్కర్లేదండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఉపమానం మీరు శ్రద్ధగా చూడండి. రాక్షసులిద్దరూ కూడా ద్వారపాలకులు అయ్యారు. ఎవరికి? దేవుడికి. దేవాలయంలో దేవుడి యొక్క గర్భాలయం బయట ఇద్దరుంటారు, కోరలు మీసాలు అది ఇది కత్తి కటారులన్నీ పట్టుకుని ఇద్దరుంటారు. వాళ్ళు ఎవరు? రాగ ద్వేష. కానీ లోపల దేవుడు ఉన్నాడు. మనం రాగద్వేషాలని చూస్తామా, దేవుణ్ణి చూస్తామా? దేవుణ్ణి చూస్తే రాగద్వేషాల మీద బుద్ధి వెళ్ళదు, దేవుణ్ణి విస్మరించి దాన్ని దీన్ని చూస్తుంటే రాగద్వేషాల మీదకి దృష్టి వెళ్తుంది. అలాగనే నువ్వు కూడా స్వరూప స్థితిని పొందినప్పుడు ఈ రాగద్వేషాలు ద్వారపాలకులై ఉంటారు, ఏమీ ఇబ్బంది లేదు. నీ లోపలికి ఎవరిని రానివ్వడు, దేని పడితే దాన్ని వాళ్ళు నీకు ద్వారపాలకులు అయిపోతారు. అర్థమైందా? ఇక్కడ కూడా రాగద్వేషాది రాక్షసాన్ హత్వా మోహార్ణవం తీర్త్వా. ఎప్పుడైతే ఈ రాగద్వేషాలని వాడికి ద్వారపాలకుడుగా చేసుకున్నాడో, వీడు దేవుడైపోయాడో, ఇంక మోహమే ఉందండి, ఇంకా ఏ మోహం లేదు.
అందుకనే దేవుడి దగ్గరికి మనం కొబ్బరికాయ పట్టుకెళ్తే రెండు మనకే ఇచ్చేస్తారు. ఏది పట్టుకెళ్ళినా మొత్తం మనకే వస్తుంది. అర్థమైందా? బోధపడుతుందా మీకు? దేవుడికి ఏది మనది అక్కర్లేదు. మనదేదో కావాలని అతను అంగలారుతూ అల్లలారుతూ అక్కడ నిలబడలేడు వాడు. కాబట్టి మీరు ఏమి ఇచ్చినా అది మళ్ళీ మీదే. అలాగనే ఈ మోహము రాగద్వేషాలు దాటాడనుకోండి, వాడికి దేంతోనూ పని లేదు. ఏది అలా ఉన్నా అలా ఉంటుందంటే ఫినిష్, బస్. హాయ్, ఆ స్థితి, ఆ స్వరూపం. అక్కడ ఎలా ఉంటాడు? యోగి శాంత సమాయుక్త. ఆ యోగి శాంత సమాయుక్త అంటే ఆ సమత్వ స్థితి పొంది, సమం అంటే బ్రహ్మ అని అర్థం. సమ అనే శబ్దం ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ పరమాత్మ అంతే. నిర్దోషం హి సమం బ్రహ్మ. కృష్ణుడు ఇచ్చేశాడు సమ అనే శబ్దానికి అర్థం బ్రహ్మ. ఆ బ్రహ్మస్థితిని, ఆ సమాయుక్త అని అంటే సమ్యక్ యుక్త అయుక్త అని అర్థం, ఆసమంతాత్ యుక్త అని అర్థం. కానీ దాని యొక్క నిజమైన అర్థం ఏంటంటే సమాయుక్త. సమ అంటే బ్రహ్మచేత, బ్రహ్మస్వరూపమై ఉన్నటువంటి వాడు. ద పర్సన్ హూ ఈజ్ ఎండోడ్ విత్ బ్రహ్మన్, హూ ఈజ్ కంప్లీట్లీ ఆ బ్రహ్మతత్వాన్ని పరిపూర్ణంగా తానై ఉన్నటువంటి వ్యక్తికి శాంత చిత్త. ఆ మనసు ఎలా ఉంటుంది? శాంతంగా ఉంటుంది. అదే ప్రశాంతంగా ప్రవహించే నదిని చూస్తే ఎక్కడ సుడులు ఒడులు, హోరు పోరు గోల గట్ర ఏం ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది కదా. ఎంత హాయిగా ఉంటుంది. అలాగనే ఒక యోగి యొక్క సన్నిధికి మనం వెళితే, ఒక ఆత్మజ్ఞాని సన్నిధికి వెళితే అది ఉంటుందండి, అలజడి ఉండదండి. వీడు గొప్ప బ్రహ్మజ్ఞాని పేరుకు రాసుకుంటాడు, బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని, లేకపోతే వేదాంత కంఠీరవ, డింఠీరవ, డిండిమా ఏవో రాసుకుంటాం. ఎందుకండి పుస్తకాల్లో అచ్చేయించుకోవడం వేస్ట్. ఇక్కడ ఉండాలి, అచ్యుతుడు అవ్వాలి. పుస్తకాల్లో అచ్చవ్వకూడదు. పుస్తకాల్లో అచ్చేందుకు? సచ్చు పుచ్చు అంటాం కదా, ఎందుకది అచ్చెందుకు? అచ్చంగా ఉండాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ సన్నిధికి వెళ్ళగానే ఏమిటో తెలియని ఆనందం. మీరు గమనించండి, ఇంట్లో చంటి పిల్లాడు ఆడుకుంటున్నాడు అనుకోండి, అక్కడికి ఇంకా ఏ మాటలు కూడా రావు, ఆడుకుంటున్నాడు, అలా కూర్చొని ఆడుకుంటున్నాడు అనుకోండి. మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకోండి, అసలు మీకు తెలియదు, మీరు ఆడేస్తుంటారు తెలియక. మిమ్మల్ని వాడు ఏమైనా ఆడమంటాడా? అసలు ఏమంటే వాడు అలా చూస్తుంటాడు, వాడు అలా బొమ్మలు ఎలా పట్టుకుని పాపం అలా నవ్వుతూ చూస్తుంటాడు మిమ్మల్ని. మీరు మీకు తెలియకుండానే బొమ్మ తీసి ఆడేసుకుంటారు మీరు. అంటే ఆ సన్నిధికి వెళ్ళగానే మనం మన పెద్దరికాన్ని అన్నింటినీ వదిలేస్తాం, మర్చిపోతాం. ఈ కల్పనలన్నీ పక్కన పెడతాం, మనం కూడా అందులో లీనమైపోతాం. అదే పెద్దవాడు వచ్చాడు, ఒక 50 ఏళ్ళ వాడు వచ్చాడు అనుకోండి, మనం కూడా రాగద్వేషాలు వచ్చేసాయి, వ్యక్తిత్వం వచ్చేసి అన్నీ వచ్చేస్తుంది. మళ్ళీ పెద్దరికం ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చేస్తుంది. మళ్ళీ వాడు బయటికి వెళ్ళిపోయాడు, గిల 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 గిల. ఏ సన్నిధి, ఆ సన్నిధి అలాంటి కదా, యథార్థం ఇది. యోగి శాంత సమాయుక్త ఆత్మారామో విరాజతే. అసలు వాడి సన్నిధికి వెళితే భయం ఉండదట, ద్వేషం ఉండదు, రాగం ఉండదు, కామం ఉండదు, క్రోధం ఉండదు. అసలు ప్రపంచమే మరిచిపోతామండి, అది వాడి సన్నిధి. అందుకనే ఆ కృష్ణుడి సన్నిధికి జంతువులు వెళ్ళినా మనుషులు వెళ్ళినా అలా వెళ్ళిపోయి ఆ మత్తులోకి వెళ్ళిపోయేవారండి. ఆనందం. ఆ రమణ మహర్షి చూడండి, అక్కడ కూర్చుంటే ఆ సన్నిధి, ఆయన దగ్గర అలా కూర్చుంటే ఏం అక్కర్లేదు, ఇంకా అంతే సన్నిధి. శంకరులు ఆయన నడుస్తుంటే ఎందుకు అందరూ కూడా ఆ స్థితికి వెళ్ళిపోయారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద అంతే. ఆ స్థితిని అలవాటు చేసుకుంటే, ఆ స్వరూప స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ స్థితికి ఎవడొచ్చినా సరే, దీపం వెలిగించున్న దీపం సన్నిధికి ఏదొచ్చినా అది కూడా వెలుగుతుంది, ప్రకాశిస్తుంది కదా. దీపం లేని చోటికి ఏది పట్టుకెళ్ళినా అది కూడా చీకటి పడుతుంది, మబ్బులోకి వెళ్ళిపోతుంది. అలాగనే యోగి, ఆ సమ్యక్ విజ్ఞానవాన్ యోగి, ఆ స్థితి ఏంటండి, ఎంత స్థితి అండి అది. అదంతా మీకు రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. బాహ్యానిత్య సుఖాసక్తిం హిత్వాత్మ సుఖ నిర్వృతే ఘటస్థ దీపవత్ స్వస్థం స్వాంతరేవ ప్రకాశతే. బాహ్య అనిత్య సుఖ ఆసక్తిం హిత్వా ఆత్మసుఖ నిర్వృతే. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. ఇక అక్కడి నుంచి సుఖం వస్తుంది, ఇక్కడి నుంచి సుఖం వస్తుంది అనేటువంటిది లేదు. అక్కడి నుంచి సుఖం, ఇక్కడి నుంచి సుఖం ఉండదు.
దాని మీద ఆపేక్ష లేదు వాడికి. అందుకని ఎలా ఉంటాడనంటే వాడి స్థితి, ఆకలి అనిపిస్తే ఎవరైనా అన్నం పెడితే హాయిగా తింటాడు. అలిసిపోయాడు అనుకోండి, నిద్ర వస్తుంది, హాయిగా పడుకుంటాడు. వస్త్రాలు ఆచ్ఛాదన ఉన్న దాంట్లో మంచి వస్త్రాలు కట్టుకోవడం. ఇది లేదు, అది ఉంది, ఇది కావాలి, అది వాడు, ఇది వీడు, ఈ కల్పనలు, ఈ వికల్పాలు, ఈ ద్వైతాలు ఇవన్నీ ఉపశమనం అయిపోయాయి. అది లేవు. ఆడు ఎలా ఉంటాడంటే హాయ్, ఆనంద స్థితి. ఏది ఉన్నా ఏది లేకున్నా ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రం. బస్ ఆ స్థితి. అక్కడికి వెళ్ళిపోతే బాహ్య అనిత్య సుఖ ఆసక్తిం హిత్వా, బాహ్యంగా తనకంటే అన్యమైనటువంటి సుఖాలను వస్తున్నాయి, వాటిని మనం కొనుక్కోవాలి, వాటిని తెచ్చిపెట్టుకోవాలి, అది కావాలి, ఇది కావాలి, ఒక పేరు కానీ, ఒక ప్రగల్భం కానీ, ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక దేశం కానీ, ఒక పదార్థం కానీ, దేని మీదైనా సరే మనం దీనివల్ల సుఖం వస్తుందని ఇచ్చేసామా, అక్కడ వాడు బాహ్యాసక్తి. అది లేదు ఇక్కడ వీడికి. ఎందుకని? స్వరూపమే ఆనందం. ఆ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఎలా ఉంటాడండి? ఘటస్థ దీపవత్ స్వస్థం. కుండలో దీపం పెట్టారనుకోండి, దానికి కన్నం పెట్టారనుకోండి, ఆ కుండలో ఉన్న దీపం కుండని ప్రకాశింపజేస్తుంది, దాన్ని పట్టుకుపోయేటప్పుడు బయట దాన్ని ప్రకాశింపజేస్తుంది. చూడండి, ఆ వెలుతురు అన్నిటికీ అలాగనే వీడు ఎలా ఉంటాడంటే వాడు ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు, వాడు ఆ ప్రకాశంలో ఉంటాడు, ఆ చైతన్య స్ఫూర్తితో ఉంటాడు, అక్కడ ఆ స్వరూప స్థితిని పొందుతూ ఉంటాడు. ఆ సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఆ స్ఫూర్తి, ఆ ఆనందం, ఆ స్థితి ఉంటుంది. ఘటంలో ఉన్న దీపం ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది, దానికి కన్నాలు పెట్టారు కనుక అది పట్టుకెళ్తుంటే పరిసర ప్రాంతాలని కూడా ప్రకాశింపజేస్తుంది. అలాగనే ఈ ఘటంలో ఉండే ఆ చైతన్యం దీన్ని ప్రకాశింపజేస్తుంది. దీని సన్నిధికి ఏదొచ్చినా దానికి ఇది ఘటమే. ఏంట్రా ఇదొక ఘటం, ముండి ఘటం అండి. ఏం ఘటం అండి బాబు ఇది? ఇదే ఘటం. ఘటస్థ దీపవత్ ఆత్మ. ఈ ఘటంలో ఉండేది ఆత్మ స్వయం ప్రకాశతే. దాని సన్నిధికి వచ్చిందన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తుంది. అబ్బా, అది జీవన్ముక్త దశ. ఇంకా ఆయన ఇంకా ఏ ఏ స్థితులు ఉంటాయో దాని గురించి వివరిస్తారు. ఇంకా ఆ స్థితుల గురించి మనం విన్న తర్వాత ఆ స్థితిని ఖచ్చితంగా మనం కూడా అలవర్చుకుంటాం.